చచ్చిపోతారని కదా నీకు బాధ. ఈ కనపడుతున్న వాళ్ళందరూ నిజమా అబద్ధమా ముందు ఆలోచిద్దాం. వీళ్ళు సత్యమా అసత్యమా, ఉంటారా పోతారా అని కాదు. అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు వీళ్ళు ఉండడం సత్యమా అసత్యమా? నాకు కనపడుతుంటే అసత్యం అంటావేమిటయ్యా, నాకు ఎదురుగా కనపడుతున్నారు మనుషులు, వాళ్ళు లేరంటావేమిటి? అది ఎట్లా ఉండడమో చెప్తున్నాడు. అర్జున, ఒక తాడుంది, ఆ తాడు చీకట్లో ఉన్నావు నువ్వు, తాడు కనిపించింది నీకు, అయితే తాడు పాముగా కనిపించింది. తాడు తాడుగా కనిపించలేదు, పాముగా కనిపించింది. ఎప్పుడైతే పాముగా కనిపించిందో నీకు భయం మొదలైంది. ఇప్పుడు నువ్వు పామును చూసావు అంటే నీ దృష్టితో నువ్వు చూస్తున్నది పాముని చూడబట్టే కదా నీకు భయం కలిగింది. మరి పాముకి తాడుకి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఏదో ఒక సంబంధం ఉండకపోతే అది పామే అని ఎందుకు అనుకోవాలి, నువ్వు ఇంకేదన్నా అనుకోవచ్చు కదా. అంటే ఆ పొడవుగా ఉండటం, అంత లావుగా ఉండటం, అది ఏదో తాడుకి పాముకి కొన్ని లక్షణాలు సరిపోయినా ఉన్నాయి. నువ్వు ఊరికే పిచ్చోడవి అది పాము అని అనుకోవటంలా, కొన్ని లక్షణాలు తాడుకి పాముకి సరిపోయినా ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు అక్కడ ఏమీ లేకపోతే చూస్తున్నావా పాముని? కాదు, ఏదో ఉంది అంటే నా దృష్టిలో అది పామే, నీ దృష్టిలో అది తాడు. కానీ తాడో పాము అక్కడ ఏదో ఒకటి ఉన్నది, ఉన్నదాన్నే నేను చూస్తున్నా. అర్జునుడి చూపి కృష్ణుడి మాట ఏమిటంటే నువ్వు చూసిన పాము సర్వాత్మన లేదు, నేను చెప్పే తాడు సర్వాత్మన ఉన్నది. అంటే ముందు తాడుంది, ఇప్పుడు తాడుంది, రేపు తాడు ఉంటుంది. తాడు ఎప్పుడు ఉంటుంది, పాము ఎప్పుడు ఉండదు. నువ్వు చూస్తున్నప్పుడు కూడా పాము లేదు, నువ్వు చూసావు. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నది ఏమిటి, నేను చూస్తున్నాను వాళ్ళని. ఆ దుర్యోధనుడు, ఆ దుశ్శాసనుడు, ఆ భీష్ముడు, ద్రోణుడు, ఎదురు సైన్యం అంతా, ఇన్ని అక్షౌహిణీల సైన్యం అని నువ్వు చూస్తున్నావు అర్జున, అందుకని నీకు వాళ్ళు కనపడుతున్నారు. ఈ ప్రపంచం అంటే ప్రపంచం ఉందంటావా, నువ్వు చూస్తే కనపడిందా అని అడుగుతాడు. ప్రపంచం ఉందే, నువ్వు చూస్తే కనపడిందా అంటే ఉంటేనే కదా నాకు కనపడింది. అర్జునుడు ఏమంటున్నాడు, అది ఉంటేనే నాకు కనపడింది. నీకు ఆర్గ్యుమెంట్ అర్థమైందా? అది ఉన్నానని నీకేమన్నా చెప్పిందా? అదేం చెప్పలే. అంటే అది జడం, ఏం చెప్పదు. అది అక్కడ ఉంది. పాము నేను కరుస్తాను అని నీకు చెప్పిందే, మరి నువ్వెందుకు భయపడ్డావు? పాము ఏం చెప్పలే. అట్లా ఈ జగత్తు నీకు నన్ను ప్రేమించని కానీ, నన్ను ద్వేషించని కానీ, అంటే రాగద్వేషాలు, నన్ను సంపాదించుకో, డబ్బు ఉంది, డబ్బు ఎప్పుడైనా నన్ను తీసుకో, నీ దగ్గర పెట్టుకో అని డబ్బు నిన్ను అడిగిందా? ఎట్లయినా నువ్వు మోసం చేసో, చంపో, ఎవరినన్నా కొట్టో, డబ్బంతా సేకరించి నువ్వు బ్యాంకులో దాచుకో అని డబ్బు నీతో ఏమన్నా చెప్పిందా? చెప్పలే. అంటే ఈ ప్రపంచం నీకేమీ చెప్పడం లేదు. నువ్వు ప్రపంచంలోకి వెళ్ళి, అంటే నువ్వు చూస్తే కనపడుతోంది. నువ్వు చూస్తే ఎందుకు కనపడుతోంది అంటే నీ కళ్ళు అనేటువంటి ఒక దానిలో నుంచి, ఈ కన్ను అనేది ఒక హోల్ లాగా అనుకో, కాసేపు ఒక కన్నంలాగా. ఈ కన్నం ఎటువంటిది అంటే సినిమా హాల్లో వెనక ఒక తెర పెడతాడు. సినిమా హాల్లో వెనక ఒక స్మాల్ హోల్ లాగా ఒక హోల్ ఉంటుంది, దాని వెనక ఒక రీల్ పెడతాడు. కరెక్ట్. ఫిలిం, ఆ ఫిలిం వెనక ఒక ఆర్క్ బల్బ్ ఉంటుంది. ఆ బల్బు ఫిలిం మీద పడుతుంది. ఆ ఫిలిం ఈ హోల్లో నుంచి బయటకు వచ్చి తెర మీద పడుతుంది, పెద్ద తెర మీద. ఇప్పుడు ఇందులో నుంచి వచ్చిన ఫిల్మ్లో నుంచి వచ్చిన ఆర్క్ బల్బ్ ఫోకస్ అది ఎట్లా వస్తుందంటే ముందు నీకు ఈ ఫిల్మ్ ఎంత ఉందో అంతే కనపడుతుంది కదా. అంటే ఫిల్మ్ కాదు, నీకు హోల్ ఎంత ఉందో అందులో నుంచే లైట్ వస్తుంది. కానీ ఆ లైట్ వస్తూ వస్తూ ఇట్లా వచ్చి ఇట్లా అయిపోతుంది, అంటే పెద్దదిగా అయిపోతుంది. మరి లైట్ ఇంతే ఉండాలి కదా, అట్లా ఉండడం లేదు కదా, అది పెద్దగా అయిపోతుంది. ఎంత పెద్దగా అవుతుంది అంటే తెర అంత పెద్దగా అవుతుంది. నీకు అర్థమైంది? ఆ తెరంత అయి ఆ వెనక ఫిల్మ్లో ఏదైతే ఉందో ఆ ఫిల్మ్ ఇంతే ఉంటుంది. ఆ ఫిల్మ్లో ఏదైతే ఉందో అది మొత్తం 70 mm తెర మీద పడుతున్నది. 70 mm తెర మీద పడి ఏమైంది అంటే నీకు నిజమైన మనుషుల్లాగా వాళ్ళు కదులుతున్నారు, మాట్లాడుతున్నారు, పెదిమని కూడా కదిలిస్తున్నారు.
ఇప్పుడు నువ్వు సినిమా చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తోంది? వాళ్ళు నిజంగా మనుషులు అనిపిస్తోంది. అంటే మనుషులకి వాళ్ళకి ఏం తేడా లేదు. వీళ్ళలాగే కనపడుతున్నారు, వీళ్ళలాగే మాట్లాడుతున్నారు, వీళ్ళలాగా డ్రెస్సులు వేసుకున్నారు, అన్నీ వీళ్ళలాగే. అంటే మామూలు మనిషి ఎట్లా ఉంటాడో అట్లాగే ఉన్నాడు. నిజంగా అక్కడ మనుషులు ఉన్నారా? సినిమా తెర మీద నువ్వు చూస్తున్నప్పుడు నిజంగా మనుషులు ఉన్నారా? మరి మాట్లాడుతున్నారే, ఒకడొకరు మాట్లాడుతున్నారు. వీడు అడిగిన దానికి వాడు జవాబు కూడా చెప్తున్నాడు. ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నారు కదా, కత్తులతో పొడుచుకుంటున్నారు, రక్తం కూడా చిందుతున్నది, కనపడుతున్నది మనకి. బట్ రక్తం ఉంది పోని మంటలు పెట్టారు, గుడిసెలు తగలబెట్టేశారు, సినిమాలో గుడిసెలు తగలబెట్టేశారు. అక్కడికి వెళ్ళి చూసాం నువ్వు, ఆ తెరకి ఇంతన్నా నిప్పు అంటుకుందా? తెరకి ఇంత రక్తం కొంచెమన్నా అంటిందని బ్లడ్ కారడం కూడా చూసాం. ఎవడో ఒకటి పొడి చేశాడు, రక్తం కూడా కారుతున్నది. నువ్వు చూసింది అబద్ధం అందామా? మరి దాంట్లో ఎంత నిజం ఉంది ఆలోచించు అర్జున. ఈ కనపడుతున్న వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళు. నీ దగ్గర ఒక ఆర్క్ బల్బు ఉంది, నీ లోపల నీ స్ఫురణ, నీ సత్తా, అదే నీ సత్తా. స్ఫురణ అనేటువంటి ఒక బల్బు ఉంది నీ దగ్గర. ఆ బల్బు వెనక ఒక ఫిలిం ఉంది. అది నీలో ఉన్నటువంటి ఈ జగత్తు, నీ లోపల ఉన్న జగత్తు అది. అది నీ కన్ను అనేటువంటి హోల్ ద్వారా ఈ బయటి ప్రపంచం మీదకి వచ్చింది. ఎందుకంటే నువ్వు చూస్తే వాడు కనపడ్డాడు, వాడికి వాడు కనపడలే. నేను చూస్తే తర్వాత నేను గుర్తించడమా గుర్తించకపోవడం కానీ నేను చూస్తేనే నాకు అక్కడ మందిరం ఉందని తెలుస్తాం, ఇక్కడ బాలాజీ ఉన్నాడని, అక్కడ అది ఉన్నదండి, ఆ గది, ఆ తలుపు అన్నీ నేను చూస్తే కనపడుతుంది. వాటికై అవి మేము ఉన్నామని చెప్పటం లేదు. ఆ కనపడము తెర మీద నువ్వు చూస్తున్నది లాగా అనుకో. నిజంగా నువ్వు అదే చూస్తున్నావు. తెర మీద చూసేదానికి ఎంత సత్యత్వం లేదో కానీ సత్యంగా కనపడుతోందో, ఇది కూడా అలాంటిది అర్జున. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు చంపుకుంటున్నారు. ఇప్పుడు నీకు అనిపించింది అనుకో, వద్దు వీడిని కొట్టకూడదు, వాడే వీడిని కొట్టాలి అని నీకు అనిపించింది అనుకో. సినిమా హాల్లో నువ్వు కూర్చున్నావు, సినిమా చూస్తున్నావు, నీకు ఇప్పుడు అనిపించింది, అరే అనవసరంగా హీరోని కొట్టించకుండా ఉండుంటే బాగుండేది, హీరోని కొట్టద్దు, ఇప్పటి నుంచి ఆ విలన్ని హీరో కొట్టాలి అని అనుకున్నావు అనుకో మనం. ఇప్పుడు నువ్వు కొట్టించగలవా? ఎందుకని? ఆల్రెడీ తీసేసింది కాబట్టి. అంటే అది ఇప్పుడు జరగటం లేదు, ఎప్పుడో జరిగింది. ఎప్పుడో జరిగి ఒక ఫిలిం తయారై ఉంది. ఆ ఫిలింలో ఏముందో అదే వస్తుంది. మరి ఇప్పుడు నువ్వు ఏదో చేస్తాను అంటున్నావే అర్జున, నేను వాళ్ళని చంపను అని నువ్వు అంటున్నావు కదా. ఈ సినిమా తీసినప్పుడు ఈ ఫిలింలో ఏముంది అంటే వాళ్ళందరూ చచ్చిపోయినట్టుంది. కరెక్ట్. ఇప్పుడు నువ్వు చంపినా చంపకపోయినా ఈ సినిమా ముందుకు కనుక రన్ అయితే ఒకవేళ నెక్స్ట్ సీన్ లో వాళ్ళందరూ చావాలి. అర్థమైందా? ఇప్పుడు మన జీవితాలు కూడా అంతే కదా. నేను ఇట్లా చేస్తాను, అట్లా చేస్తాను, ఇప్పుడు నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ తీయబడింది. రైట్. దాన్నే నువ్వు ప్రారంభం అంటున్నావు. తీసేసిన ఫిలిము వాడి దగ్గర ఉంది. ఎవరి దగ్గర? ఈశ్వరుడు. ఇక్కడ సినిమా హాల్లో అయితే ఆ ఆపరేటర్ దగ్గర ఆ ఫిలిం ఉంది. వాడి దగ్గర వెనక ఆర్క్ బల్బు కనుక లేదనుకో, అది కనపడదు. బల్బు లేదనుకో, ఫిలిం ఉన్నా కూడా ఏం అది ప్రొజెక్ట్ అవ్వదు. కాబట్టి నువ్వు లేకపోతే ఫిలిం ఉన్నా కూడా ఏం లాభం లేదు. నువ్వు అంటే ఎవరు? సత్తా స్ఫురణ. నీ జ్ఞానమే ఇక్కడ లైట్. నీ జ్ఞానమే చూస్తోంది. లేకపోతే నువ్వు జ్ఞానం లేకుండా నిద్రపోతున్నావు అనుకో, నీ జ్ఞానం ప్యాసివ్ అయి ఉంది. అప్పుడు నీ మీద పాము పడ్డా కూడా నీకు తెలియదు. అక్కడ దొంగవాడు దోచుకుపోతున్నా కూడా నీకు తెలియదు. ఎందుకని? నీ హోల్లో నుంచి నువ్వు చూడలే. సినిమా హాల్లో ఉన్న హోల్ మూసేశాం. అక్కడ ఫిలిం ఉంది, అక్కడ ఆర్క్ బల్బ్ ఉంది, కానీ ఏం లాభం లేదు, తెర మీద బొమ్మ పడదు. ఇప్పుడు ఈ నిన్న 5 చెప్పాడు నీకు, ఇవాళ చెప్తున్నది ఏమిటంటే, నిన్న వాటిల్లో బీజస్యాంతరివ అంకురో అన్నప్పుడు బీజం లోపల నుంచి వచ్చింది, అంటే అది యాక్చువల్గా వచ్చింది. నువ్వు కావాలంటే చూడొచ్చు. ఒక గింజ నానబెట్టి
ఆ గింజని బయటికి రప్పిస్తే దాంట్లో ముందు అంకురం వస్తుంది, ఆ తర్వాత చిన్న చిన్నగా 2 ఆకులు వస్తాయి, ఆ తర్వాత మధ్యలో నుంచి ఒక తీగ కాడ వస్తుంది. ఇవి నువ్వు చూడవచ్చు. ఇది సత్యం. నీకెక్కడ ఇది సత్యం అన్నటువంటి భ్రాంతి కలుగుతుందోనని నెక్స్ట్ శ్లోకంలో ఈ మాట చెబుతున్నాడు. ఈ కనపడుతున్నది, ఇది కనపడుతూనే ఉంది, ఇది నిజం కాదు. సినిమా తెర కనపడుతూనే ఉంది, నిజం కాదు. ఆ వేసే క్యారెక్టర్లు కూడా సినిమాలో మనం చూసాము. రావణాసురుడు పాత్ర ఎన్టీ రామారావు వేశాడు, కాసేపు అనుకుందాం, అది అరుణ్ గోవిల్ వేశాడు రాముడి పాత్ర వేశాడు అనుకో. ఇప్పుడు అరుణ్ గోవిల్ నీ పక్కన కూర్చుని వాడు కూడా ఆ సినిమాను చూడవచ్చు. ఎందుకని? అక్కడున్న వాడు నిజంగా వాడు కాదు. ఒకప్పుడు యాక్ట్ చేసి వాడు వచ్చి ఇక్కడ నీతో పాటు కూర్చొని చూస్తున్నాడు. ఆ యాక్ట్ చేస్తున్నటువంటి మనుషులు కూడా వాళ్ళు వేరే వాళ్ళు వ్యవహారం ఇట్లా చేస్తున్నారు. అంటే నేను ఎన్టీ రామారావుని వాడికి తెలుసు, నేను ఇప్పుడు రాముడి పాత్ర వేశాను అని కూడా తెలుసు. ఎందుకని? వాడు ఇప్పుడు సీత లేదని రావణాసుడితో యుద్ధం చేసి సీతను తీసుకుని వచ్చాడు అనుకో, అది వాడి భార్య కదా. ఎక్కడ? ఆ సినిమా, ఆ నాటకంలో, ఆ సినిమాలో వాడి భార్య. నువ్వు నా భార్యవి కదా, రా నా వెంట వెళదాము అని అంటే ఈ సీత వస్తుందా? సీత క్యారెక్టర్ వేసిన అమ్మాయి రాదు వాడితో. నీకు నాకు సంబంధం లేదు పో అంటుంది. మరి అక్కడ ఇందా నుంచి అట్లా అన్నావు కదా, నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవని ఇందా నుంచి మనం మాట్లాడుకుని పాటలు పాడుతున్నారు కదా వీళ్ళిద్దరు. ఆ పాడుతున్నప్పుడు కూడా వాడు కాదని వాడికి తెలుసు. ఈ ప్రపంచం అట్లాంటిది అర్జున. నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు కూడా నువ్వు కాదని నువ్వు తెలుసుకో. ఆ భీష్ముడు కాదు, ఆ ద్రోణుడు కాదు. మరి వాళ్ళు ఎవరు? వాళ్ళు సచ్చిదానంద స్వరూపమైన ఇలాంటి పరమాత్మలే. ఆ పరమాత్మ అక్కడ ఆవేశం వేసుకున్నాడు, ఈ పరమాత్మ ఇక్కడ ఈ అర్జునుడు వేషం వేసుకున్నాడు. ఈ వేషం వేసుకున్నవాడు యుద్ధం చెయ్యాలి. గెలవడం ఎవడు గెలుస్తాడో తెలియదు, యుద్ధం అంటూ చెయ్యాలి. అంటే ఫైటింగ్ కూడా ఉంది కదా మరి సినిమాలో. ఫైట్ చెయ్యాలి. ఫైట్ చేస్తే ఎవడు గెలుస్తాడో మనకందరికీ తెలిసిన లెక్క ప్రకారం అయితే మొట్టమొదటేమో హీరో బాధపడాలి, అంతా విలన్ గెలవాలి, చివరిలో విలన్ చచ్చిపోవాలి కదా, హీరో గెలవాలి. అది సినిమా కదా. ఎవడు గెలిస్తే వాడిని హీరో అనుకుంటున్నాం, ఎవడు చచ్చిపోతే అంటే ముందు వాడు గెలవాలి, వీడు గెలవకూడదు. నాటకం అట్లా రాశారు. కాబట్టి ఈ సినిమాలో ఇప్పటి వరకు అర్జున, ఇప్పటి వరకు ఏం జరిగింది? ధర్మరాజు ఓడిపోతూ వచ్చాడు. జూదంలో ఓడిపోని దుర్యోధనుడే రాజ్యం చేస్తూ వచ్చాడు కదా. జూదంలో ఓడిపోయినాడు, అడవులకు పోయినాడు, కష్టాలు పడ్డాడు. ఇవన్నీ ధర్మరాజు వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం పెరిగితే నెక్స్ట్ ఏం కావాలి? వీడు గెలవాలి కదా. ఇంకా నీకు చెప్పేదే ఉంది. నేను యుద్ధం చెయ్యను అని ఎందుకు అంటున్నావు? ఇప్పుడు చేసే తీరాలి. వాడు జూదం ఆడను అన్నాడా? వాడు జూదం ఆడాడు కదా. దుర్యోధనుడు గాంధారి ఒకసారి పిలిచి అడుగుతుంది, నాయన ఎందుకు ఇంత చెడ్డ పనులు చేస్తున్నావు? ఇంత చెడ్డవాడుగా నువ్వు ఎందుకు? అందరూ నిన్ను చెడ్డవాడంటే నాకు బాధ కదా, తల్లిని కదా, నువ్వెందుకు ఇట్లా చెడ్డగా ఉన్నావు? నీకు తెలియదా అంటే, నాకంతా ధర్మం తెలుసమ్మా, నాకు ధర్మం తెలియకుండా పోలేదు. ధర్మరాజుకే ఇంకా ధర్మం తెలియదు. ఎందుకంటే ధర్మం తెలిసిన వాడైతే ఓసారి ఓడిపోతుంటే ఇంకా నేను నా పిల్లాన్ని కూడా పందెంలో పెడతాను, నా తమ్ముడిని కూడా పందెంలో పెడతాను. రాజ్యం పోతున్నప్పుడు ముందు రాజ్యం పోయింది కదా, అప్పుడే స్టాప్ వాడు రియలైజ్ అవ్వాలి కదా. పైగా వాడొక్కడి భార్య కాదు కదా, మిగిలిన నలుగురికే కదా భార్య కదా. అసలు వాడి భార్యే కాదు, అసలు అర్జునుడు కదా గెలిచి తీసుకొచ్చాడు ఆమె. వాళ్ళమ్మ 5 చేసుకోమంటే సరే 5 చేసుకున్నారు, అది వేరే సంగతి. మరి పందెంలో పెట్టకూడదు అంటే వాడు దాంట్లో అంత ఇన్వాల్వ్ అయిపోయినాడు అనమాట. పందెంలో పెళ్ళాన్ని కూడా పెట్టాడు. ధర్మరాజు అట్లాంటి వాడు, కానీ నేను తెలియని వాడి కాదు, నాకు ధర్మం తెలుసు. మరి ఎందుకురా ఈ పని చేస్తున్నావు అంటే, నాకు తెలియకుండా ప్రేరణ ఒకటి లోపల నుంచి జరుగుతోందమ్మా, నువ్వు ఇట్లా చెడ్డగానే ఉండు అని చెప్తోంది. అంటే వాడికి తెలుసు, తెలిసి వాడు ఈ పనే చేస్తున్నాడు. నేను ఇదే నాటకంలో నా పాత్ర ఇది, నేను ఇదే చెయ్యాలి అని. గాంధారి దుర్యోధనుడు చచ్చిపోయి అదే కాళ్ళు విరిగి పడిపోయినప్పుడు చెప్తుంది,
అప్పుడు అంటుందన్నమాట, నాయన నువ్వు చెప్పావు నీకు తెలుసు అని, నీకు జీవితంలో ఇదే ఉందేమో. అంటే వాడి ప్రారంభంలో ఏంటంటే బుద్ధి కర్మానుసారమే కదా, వాడి కర్మ అట్లా ఉండి నడిపించింది. దుర్యోధనుడికి తెలుసు నేనే గెలుస్తాను అని. తనే మరి జూదంలో గెలిచాడు, ఇవన్నీ గెలిచాడు కదా, తనే గెలుస్తాను అని. ఇప్పుడు క్షత్రియ ధర్మం యుద్ధభూమికి వచ్చిన తర్వాత నేను ఓడిపోతానేమో అని నేను వెనక్కి వెళ్ళకూడదు. దుర్యోధనుడే చాలా గొప్పవాడు ఆ లెక్కకు వస్తే. నాకు తెలుసు అంటున్నాడు, తెలిసి చేస్తున్నాడు వాడు. ఎందుకంటే వాడి ప్రారంభం ఎంత పెద్దగా ఉందో అది లీడ్ చేస్తుంది. అప్పుడు చెప్తాడు వ్యాసుడు అంటాడు, సో టెక్నికలీ స్పీకింగ్ దుర్యోధన్ ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీ అటాచ్మెంట్ వెన్ ఇట్ కమ్స్ టు యుద్ధం టు. అన్యాయం వాడికి తెలుసు, తెలిసి చేశాడు. ధర్మరాజు తెలియక చేశాడు. ధర్మరాజు దేహంతో తాదాత్మ్యం పొందాడు. కరెక్ట్. అర్జున కూడా వీళ్ళందరూ అందుకే కదా వాళ్ళు మోక్షానికి పోలేదు కదా, వాళ్ళెవ్వరూ మోక్షానికి పోలేదు కదా. స్వర్గారోహణ పర్వంలో అందరూ అక్కడే చచ్చిపోయారు. ధర్మరాజు ఒక్కడే స్వర్గానికన్నా పోయినాడు, వీళ్ళు అది కూడా పోలేదు. ఎందుకంటే యుద్ధంలో చావలేదు. దుర్యోధనుడు యుద్ధంలో చచ్చిపోయినాడు కాబట్టి వీర స్వర్గం. వాడు బతికున్నాడు, శుభంగా బతికాడు. అయితే తెలిసి ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడికి తెలుసు. వాళ్ళ అమ్మ అడిగితే చెప్తాడు, నాకు తెలుసు నేనే అధర్మం పని చేయటం లేదు, జూదంలో గెలిచాను. ఇంకా దుర్యోధనుడి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వాళ్ళ కాలంలో పెద్ద కొడుకుకే రాజ్యం కావాలి, రాజ్యం పెద్ద కొడుకుది. తన తండ్రికి కళ్ళు లేకపోబట్టి రాజ్యార్హత లేదని వద్దన్నారు కదా, అందుకని తమ్ముడిని ఇచ్చారు. తమ్ముడు రాజ్యం చేస్తున్నాడు. తమ్ముడిది కాదు రాజ్యం, న్యాయంగా అయితే పాండురాజుది కాదు రాజ్యం, రాజ్యం ధృతరాష్ట్రుడిది. ధృతరాష్ట్రుడు డిసేబుల్ కాబట్టి పాండురాజు వాడికి, అప్పుడు వాడిని ఏమనాలి, ప్రతినిధి అన్నారు. వాడికి ప్రతినిధిగా రాజ్యం చేస్తే ప్రతినిధి కొడుక్కి ఎట్లా రాజ్యం వస్తుంది? అట్లా రాదు కాబట్టి ఎవరికి రావాలి? ఎవరో బెల్లు కొడుతున్నారు. దుర్యోధనుడు తెలుసు దుర్యోధనుడికి, కానీ కర్మవశాత్తు ఆ కర్మ అటే నడిపించింది వాడిని, అట్లాగే నడిపించింది. అందుకని వాడు అట్లాగే నడిచాడు. ధర్మరాజుకు తెలియదు ధర్మం అంటే నిజంగా ఇది ధర్మం కాదు కదా. కాదు, తన భార్యని తన పిల్ల తన తమ్ముళ్ళని పందెంలో పెట్టి ఓడిపోవడం టోటలీ అన్ఫేర్ కదా. పైగా ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పటికీ తమ్ముళ్ళే 4 దిక్కులకి వెళ్ళి అందరినీ జయించి తీసుకొచ్చి సంపద ధర్మరాజుకి ఇచ్చారు. ధర్మరాజు యుద్ధమేం చేయలేదు కదా. ఇప్పుడు మనం అది కాదు, వాళ్ళకి ఎదురు ఉన్న వాళ్ళకి భీష్ముడు అని ధర్మరాజు అని నువ్వు అంటున్నావే, వాళ్ళు ఆ క్యారెక్టర్ వేసిన వాళ్ళని వాళ్ళకి తెలుసు. భీష్ముడికి తెలుసు. భీష్ముడు ఎట్లా తెలుసు అంటే, మరి దుర్యోధన వైపు ఎందుకున్నాడు భీష్ముడు? భీష్ముడు ధర్మం తెలిసిన వాడైతే, నేను పాండవుల వైపు పోతున్నానరా, మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోండి అంటే దుర్యోధన యుద్ధం చేస్తుండేనా? చెయ్యడు. అంటే భీష్ముడికి తెలుసు. సో టెక్నికలీ స్పీకింగ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, మనం నాటకం వేస్తున్నాము, ఇదంతా దేహం తెచ్చుకున్న కర్మ ప్రకారం దేహం నడుస్తుంది, నేను వేరు అని భీష్ముడికి తెలుసు, ద్రోణుడికి తెలుసు. వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు, తెలిసి డ్రామా వేస్తున్న వాళ్ళు. అంటే మన నాటకాల్లో నిజం వాడు క్యారెక్టర్ వేరు, వాడు వేరు కదా, అట్లా వాళ్ళు కూడా వాడు వేరు వీడు వేరని తెలుసు, వీళ్ళకే తెలియదు. వీళ్ళకి ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు చెప్పాల్సి వస్తుంది. అర్థమైంది? వాళ్ళు కనపడుతున్నప్పటికీ నీ లోపల ఉన్నది. ఇప్పుడు వాడు భీష్ముడు నాకు తాత అని, ద్రోణుడు నాకు గురువు అని, వీడు నాకు తండ్రి అని, వీడు నాకు మా చుట్టాలు అని ఎవరు అంటున్నారు ఈ మాటలు? అర్జునుడు అంటున్నాడు. అంటే అర్జునుడు లోపల ఉన్న ఫీలింలో అవి ఉన్నాయి, వీళ్ళంతా నా వాళ్ళు అన్న భావం. అది వీడి కంటి నుంచి బయటికి వెళ్ళి ఎదుట స్క్రీన్ మీద ఇప్పుడు కనపడుతున్నది. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద సత్యమా అసత్యమా? అసత్యం. సత్యంగా కనబడుతోంది, అసత్యం. అసత్యం అంటే నిజం కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ వేషం వేసుకున్న వాళ్ళే, యథార్థంగా వాళ్ళు కర్మాధీనులే కదా, మనమందరం కర్మాధీనులే కదా, మనం కూడా ఈ వేషం వేసుకున్న వాళ్ళం. ఇప్పుడు తెలుసుకోమనేది నిన్నేమిటి తెలుసుకోమంటున్నాడు? ఈ వేషంలో నువ్వు తాదాత్మ్యం చెందవాకు.
నువ్వు వేరే, ఇది వేషం వేసుకున్నటువంటిది వేరే. వేషానికి ఈ కథ అంతా ఇప్పుడు జరుగుతున్న కథ అంతా కూడా వేషంది, నీదిగా. అరుణ్ గోవిల్ నేను రాముడైపోయినాను అనుకుంటాడా? రాముడైపోయినాను అనుకోడు. వాడు సెట్ మీద నుంచి కిందికి దిగొచ్చి వాడు డ్రింకు చేస్తాడు, వాడు సిగరెట్ తాగుతాడు. మరి రాముడు మరి తాగకూడదు కదా. సెట్ మీద ఉన్న కాసేపే, నువ్వు సెట్ మీద ఉన్న కాసేపే నువ్వు ఫలానా పేరు గలవాడివి, ఈ పేరు గలవాడివి కాదు. నువ్వు ఆలోచించు, నువ్వు వేరే ఉన్నావు. అర్జున, నీకు కనపడుతున్నది సత్యం అంటున్నావా? నువ్వు చూస్తే అది కనపడుతోంది కానీ దానికై అది కనపడటం లేదు. సినిమా కూడా ఆడుతూ ఉందనుకో, నువ్వు చూడకుండా ఉంటే నీ సినిమా కనపడుతుందా? కథ నువ్వు ఫాలో అవుతావా? అవ్వలేవు. కాబట్టి నువ్వు ఫాలో అవుతున్నావు. నువ్వు ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నావు అంటే బాగా చూడు. ఉపనిషత్తు చెప్పింది నీకు. ఏమని చెప్పింది? ఒక కోతి కుండలో చేయి పెట్టి, కుండ ఉందిట, కుండలో వేరుశనక్కాయలు ఉన్నాయి. కోతి ఆ కుండలోకి చేయి పెట్టింది. కుండ చిన్న మూతి కుండ, చేయి పెట్టింది. దీని చెయ్యి కుండలోకి దూరినప్పుడు మళ్ళీ కుండలోంచి బయటికి తీయడానికి కూడా చెయ్యి రావాలి కదా, లాజికల్ గా ఆలోచిస్తుంది. ఆ లోపలికి వెళ్ళి ఏం చేసిందంటే పిడికడి నిండా వేరుశనగ పప్పు పట్టుకుంది. ఇప్పుడు చెయ్యి ఇట్లా అయింది. ఇప్పుడు చెయ్యి బయటికి రావటంలా. చెయ్యి బయటికి రాకపోతే చెయ్యి తీయడానికి వెళ్తే కుండ కూడా చెయ్యితో వస్తుంది. ఇప్పుడు కోతి అంటుంది, కుండ నన్ను పట్టుకుంది, కుండ నన్ను పట్టుకుంది. కుండ నేను పట్టుకోలేదు, ఎందుకంటే కుండ జడం, నువ్వే చైతన్యమైన వాడివి. నీవు చేతిలో ఈ వాసనలన్నీ పట్టుకుని పీక్కుంటే ప్రపంచం నిన్ను పట్టుకున్నట్టు నీకు కనపడుతున్నది. ఇవి వదిలేయి, నీ చేయి బయటకు వస్తుంది. నువ్వు ఈ ప్రపంచంలో వచ్చేటప్పుడు, తల్లి గర్భంలోంచి నువ్వు వచ్చేటప్పుడు ఎన్ని రూపాయలు మోసుకొచ్చావు ఇక్కడికి? ఎన్ని డైమండ్స్ తెచ్చావు? ఇల్లు వాకిళ్ళు, మన ఆస్తులు, మన వ్యవహారం అంతా తీసుకుని ఇక్కడికి వచ్చావా? మీ అమ్మ కడుపులో నుంచి నువ్వేం తేలే. మరి ఇవాళ ఇవన్నీ నాకు కావాలి అని పట్టుకుంటున్నావు. కోతి కుండలో ఉన్నటువంటి వేరుశనక్కాయలు గట్టిగా పట్టుకుంటోంది. మరి కుండ దాని వెంట రాక ఇంకేమవుతుంది? ఈ ప్రపంచం నిన్ను బాధిస్తుంది అంటే ఎందుకు బాధిస్తోంది? ప్రతివాడికి ఎందుకు బాధ కలుగుతుంది అంటే ఎప్పుడు నువ్వు ఇంకొకటితో కంపేర్ చేసుకుంటావు నీ జీవితాన్ని. వీడు నాలాంటి వాడే, ఎందుకు వాడికి అంత డబ్బులు రావాలి, నాకెందుకు రాలేదు? అరే వాడు ప్రారంభంలో ఏం తెచ్చుకున్నాడు గత జన్మలో? ఒకడికి రాజు వేషం ఇస్తున్నాడు, ఒకడికి బండరోజు వేషం ఇస్తున్నాడు. వాడు రాజు వేషం ఇచ్చిన వాడికి కిరీటం పెడుతున్నారు కదా. వాడు సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఆ డైరెక్టర్ వీడిని రాజుగా సెలెక్ట్ చేశాడు, వీడిని బండరోజుగా సెలెక్ట్ చేశాడు. రాజుగా సెలెక్ట్ చేసిన వాడికి వాడు తెచ్చుకోక్కర్లే, వీళ్ళే ఛత్రం చాంద్రం వేసుకునే కవచం, కిరీటం, భుజకీర్తులు అన్ని వాళ్ళు తెచ్చి పెట్టేస్తున్నారు వాడికి. వీడికి ఓ పంచ, ఓ బిళ్ళ మంటరోతు ఎందుకు ఇచ్చారు? వీడికంటే ఇద్దరు నాటకంలో వేషం వేయడానికి వచ్చిన వాళ్ళు, మనందరం అట్ట వచ్చిన వాళ్ళమే. ఒక్కసారి ఆలోచిస్తే అసలు మన మనస్సు ఊరుకోదు. ఎప్పుడు మనస్సు ఏం చేస్తుందంటే ఎప్పుడు కంపారిజన్ అదర్స్తో. వాళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, నేను ఎందుకు లేను? అరే వాళ్ళేం కర్మ తెచ్చుకున్నారు, నువ్వేం కర్మ తెచ్చుకున్నావు? ఏదైనా నీకు బాధ వచ్చిందనుకో, బాధ మరి నాకు కూడా ఎందుకు రాలేదు, వాళ్ళకే ఎందుకు వచ్చిందని అనుకుంటున్నావా? అనుకోవటల్లా. డబ్బులు ఒక్కటి, సంపద ఒక్కటి, హోదా ఒకటి. ఈ హోదా కానీ ఈ సంపద కానీ ఇవేవి మనకు కూడా రావనే విషయం నీకు తెలిస్తే, సెట్ మీద నుంచి వెళ్ళేటప్పుడు, సెట్ మీద నుంచి మనం నాటకం వేసాము, సెట్ మీద నుంచి బయటికి పోతున్నాం, పోయేటప్పుడు ఈ వేషం అంతా నేను తీసుకుపోతానంటే వాడు పోనిస్తాడా? వాడు ఏ భుజకీర్తులు, ఏ కిరీటాలు తెచ్చాడో అవన్నీ ఇక్కడ వదిలేసి నువ్వు మాత్రం వెళ్ళాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలోకి మనం ఇవన్నీ మనం వేసుకొచ్చుకున్న వేషాలు, మన శరీరమే, దాన్ని ఇక్కడ వదిలేసి మనం వెళ్ళమంటున్నాడు. మనం చావుకు భయపడుతున్నామే. కొంచెం ఆలోచించమంటాడు. విచారణ అంటే అదే, కొంచెం ఆలోచించు అర్జున. నా అసతో విద్యతే భావో, నా అభావో విద్యతే సత. నువ్వు ఆలోచించు అర్జున. అసత్, ఈ ప్రపంచం అసత్ అంటామా లేదంటామా? ఉనికి కనపడుతున్నది నీకు. నా విద్యతే, పోని ఇది ఉంది అందామా అంటే ఉంటే యథార్థంగా స్థిరంగా ఉండటం లేదు. ఇది సత్తా, ఇది అసత్తా. నా అసతో ఇది అసత్తా,
సత్తా సత్తులాగా కనపడుతోంది అంటే నాకు ఎదురుగా కనపడుతుంటే అది లేదు అని నేను ఎట్లా అనమంటావు? పోనీ ఉన్నది అందామంటే మీరు చెప్పే మాటలు బట్టి ఇది ఉన్నదానిలాగా నాకు అనిపించడం లేదు. ఎందుకని? కలైనా ఉండటం లేదు. అటువంటి దానికి వ్యావహారిక సత్తా అని పేరు పెట్టింది శాస్త్రం. వ్యవహారంలో అంటే నాటకంలో ఉన్నంతసేపు ఈ సత్యం, నాటకం దాటితే ఇది సత్యం కాదు. అంటే ఈ ప్రపంచంలో నువ్వు మెలుగుతున్నంతసేపు ఇది సత్యమని, తర్వాత ఈ సత్యం అన్నప్పుడు కూడా నువ్వు వేరుగా ఉండి ఈ సత్యాన్ని చూడాలి. నువ్వు అందులో కలిసిపోకూడదు. నువ్వు అందులో కలిసిపోయి నిన్ను నాటకంలో కాసేపు ఆ అమ్మాయిని ప్రేమించరా అంటే నేను నిజంగా ప్రేమించేశాను అంటే అది తంతుంది. పైగా దేవుడికి వెళ్ళాము, అది నాటకంలో పెళ్లిగాని పిల్లలాగా వేయడానికి వచ్చింది. నువ్వు మరి నేను ప్రేమించేశాను అంటే అది చెల్లదు. అందుకని అక్కడ ప్రేమిస్తున్నట్టుగా ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రేమించడం లేదు అని నీకు తెలుసుకో. దానికి ఏం చెబుతున్నా అంటే అర్జున, ఎండమావులు ఉన్నాయి. ఎండమావులు అంటే విరాజ్. ఎండమావులు ఉన్నాయి. సూర్యరశ్మి తప్ప ఇంకో పదార్థమే అందులో లేదు. ఇప్పుడు నీ కంట్లో నుంచి ఆ సినిమా ఆర్క్ బల్బు లైటు ఆ చిన్న హోల్లో నుంచి ఇలా ఫోకస్ చేసుకుని పోయి ఎట్లా పెద్దదిగా అయిందో, సూర్యకిరణం ఒక్క కిరణం ఆ పైన ఆకాశంలో డ్రాప్స్ పడుతూ ఉంటాయి. వర్షం బిందువు, మనకి ఇంకా పెద్ద వాన లేదు కానీ చిన్న చిన్న నీటి బిందువులు అవి పట్టకంలాగా పడతాయి, ప్రిజం లాగా. కావాలంటే చూసుకోమంటా, మా గురుదేవుడు మాకు నీళ్ళల్లో ఇట్లా చెయ్యద్ది ఇట్లా పెట్టి చూపించారు. ఇక్కడి నుంచి డ్రాప్స్ పడుతూ ఉంటాయి చూడు. ఆ డ్రాప్ పడేటప్పుడు ఇక్కడ ప్రిజం లాగా ఉంటుంది, ఇక్కడ రౌండ్గా ఉంటుంది. చుక్క పడేటప్పుడు ఈ షేప్ లో వస్తుంది. అటువంటి దాని మీద అదే అదే ట్రిపీజియం, దాని మీద ఏకవాలుగా 45 degrees లో కనుక సూర్యకిరణం పడితే అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది నీకు ఇంద్రధనస్సు కనిపిస్తోంది. అక్కడ సూర్యకిరణాలు పడుతున్నాయి ఆ నీళ్ల మీద, అక్కడ బిందువులు ఉన్నాయి, వాటి మీద పడుతున్నాయి. పడి నీకు కిరణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి అవి కనిపిస్తున్నాయి కదా, అందులో అన్ని రంగులన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి నీకు హెలికాప్టర్ ఇస్తాను, అక్కడికి పోయి అందులో ఒక రంగు పట్టుకురా అంటే నువ్వు పట్టుకురాగలవా? ఎందుకు పట్టుకురాలేవు? అవి కనపడుతున్నాయి కదా, కనపడుతున్నాయి, వెళ్ళి తీసుకురాపో అని నేను అన్నాను అనుకో. దట్స్ నాట్ ట్రూ, దట్స్ నాట్ రియల్. మరి కనపడుతున్నది కదా. ఇప్పుడు అర్జునుడు కనపడుతున్నారు వాళ్ళు నాకు అంటున్నావు కదా, నాకు ఎదురుగా కనపడుతున్నారు. ఎవరు? ఆ భీష్ముడు, ఆ ద్రోణుడు, వాళ్ళంతా కనపడుతున్నారు అని అంటున్నావు కదా. వాళ్ళు సత్యం అంటున్నావు కదా. నాకు ఆ ఇంద్రధనస్సులో రంగులు కూడా కనపడుతున్నాయి, పో తీసుకురాపో, నీకు హెలికాప్టర్ ఇస్తా. రాగలవా? మరి అవి కనపడలేదంటావా? అవి సత్యం కాదంటావా? ఆలోచించు. సత్యమా అసత్యమా? అసత్యం. కనపడుతున్నా సత్యం కాదు. ఎందుకు అంటే అది వ్యావహారిక సత్తా. దానికే వ్యావహారిక సత్తా అని వేదాంత భాషలో ఆభాస అని పెట్టారు. కనపడతాయి కానీ నిజంగా అవి ఉన్నవి కావు. ఎండమావుల్లో నీళ్లలాగా ఎవడైనా ఎండమావుల్లో నీళ్లు తాగుతున్నాను అంటే శాస్త్రం చెప్తుంది, ఈ ఎండమావుల్లో స్నానం చేసి ఒకడు స్నానం చేశాట ఎండమావుల్లో. శశవిషాణాన్ని కొమ్ము అవి ధరించి, శశవిషాణం అంటే కుందేటి కొమ్ము, కుందేలు కొమ్ము ఉండదు, కుందేలుకు కొమ్ము ఉండదు. కుందేటి కొమ్ము సాధించవచ్చు అంటే లేని దాన్ని నువ్వు ఎట సాధిస్తావు? ఒకడట వీటిల్లో స్నానం చేశాట, ఎండమావుల్లో స్నానం చేశాట, అంటే నీళ్ళే లేవు కానీ స్నానం చేశాడు. కుందేటి కొమ్మును తీసుకుని గగన కుసుమాలని దండలేసుకుని, గగన కుసుమం అంటే ఆకాశం పువ్వు, ఆకాశంలో పువ్వు పూసిందట, అవి దండలేసుకుని వేటకు వెళ్ళాట. ఎవరికి చెప్పాలి ఈ కథ? చిన్నపిల్లకి. వాళ్ళు ఏమనుకుంటారంటే, అవును ఒక రాజకుమారుడు వాడు ఎవరో స్నానం చేశాడు, వాడు అక్కడి నుంచి ఈ కుందేటి కొమ్ము, అది కుందేటి కొమ్ము లేదని దానికి తెలియదు కదా, ఆ కుందేటి కొమ్ముని విల్లంబులుగా చేసుకుని గగన కుసుమాలను దండలేసుకుని వాడు నిజంగా వెళ్ళాడు అని ఒక దాన్ని క్రియేట్ చేసుకోండి. నిజం తెలిసిన వాడికి ఇవన్నీ అబద్ధాలు చెబుతున్నారు. ఎందుకంటే కుందేటి కొమ్ము ఉండదు, ఎండమావుల్లో స్నానం చేయడానికి వీల్లేదు,
వాడు గగనకు సుమాలు పువ్వులు కట్టుకుని దండలు వేసుకోవడానికి వీల్లేదు. ఈ ప్రపంచం అట్లాంటిది అన్నది శాస్త్రం. ఆ వాక్యంలో ఎంత సత్యం ఉందో ఈ ఎదురుగా కనబడుతున్న ఈ మాట నీకు తెలిసిందనుకో, నీ మనస్సు ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకుందామని ఏం ఆలోచించినా మనస్సా ఈ ప్రపంచం అంతా ఇట్లాంటిదని శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నాడు. నీకు తెలియని దానికి శాస్త్రం ప్రమాణం తీసుకో. ఇది ఎవడు కోరి నీకు మోసం చేద్దామని నిన్నేదో వశం చేసుకుందామని చెప్పినటువంటి విషయం కాదు. హలో, శాస్త్ర ప్రమాణం చేసుకోమన్నాడు. అందుకని శాస్త్రం చెప్తోంది ఈ మాట. ఎట్లా అయితే ఇది ఇంద్రధనస్సు నిజంగా ఉన్న ఇంద్రధనస్సు కాదు, సత్యం కాదు. అక్కడ ఉన్నది ఏమిటి అంటే సూర్యరశ్మి. ఇంద్రధనస్సుకేమో సూర్యరశ్మి. సూర్యరశ్మి అనే ఒక కిరణం పట్టకం మీద పడి, ఆ ప్రిజం మీద పడి, అది 7 రంగులుగా నీకు కనబడుతోంది. నీ కన్ను అనే దాని మీద పడి, నీ లోపల ఉన్న చైతన్య సత్తా స్ఫురణ ఈ ప్రపంచం మీద పడి, ఈ ప్రపంచం ఇన్ని రకరకాలుగా ఉన్నట్టు నీకు కనపడుతోంది. ప్రపంచంలో ఉన్న రంగులన్నీ కనపడుతున్నాయి కదా నీకు. నీకు ఎరుపు కనపడుతుంది, తెలుపు కనపడుతుంది, నలుపు కనపడుతుంది. ఇవన్నీ నిజంగా లేవు. అవన్నీ ఏమున్నాయంటే, ఇప్పుడు ఆలోచించు. సైన్స్ ఏం చెప్తుందంటే, ఆకుల్లో ఒక పదార్థం క్లోరోఫిల్ అనే ఒక పదార్థం వచ్చి ఆకులు ఆకుపచ్చగా ఉన్నాయి. ఆ క్లోరోఫిల్ తీసేసి ఆకులు తెల్లగా ఉన్నాయి. ఆకు తెల్లగా ఉందేమిటి అని అంటే నువ్వు క్లోరోఫిల్ లేదు దాంట్లో. ఆ క్లోరోఫిల్ ఉండడం వల్ల అది ఆకుపచ్చగా ఉంది, కానీ ఆ ఆకుపచ్చదనం ఆకుదే. నో నో నో, ఫ్రమ్ ద క్లోరోఫిల్. ఆ క్లోరోఫిల్ది ఆ ఆకుపచ్చదనం. అట్లా ఈ ప్రపంచంలో నీకు అన్నీ కనపడేవన్నీ కూడా తీసేస్తే ఒరిజినల్ నువ్వే అవుతావు. కరెక్ట్. నువ్వు ఆలోచించు. నీకు అసలు ఏ రంగు లేదు, ఏ రుచి లేదు, ఏ రూపము లేదు. రంగు, రుచి, రూపం అన్నీ కూడా ఈ 5 భూతాల వల్లే వచ్చాయి. లేకపోతే నీకు అసలు ఏమీ లేవు. ఎందుకంటే నువ్వు నిరాకారం కదా. నీకు ఆకారం ఏది? నీ ఆకారాన్ని ఇక్కడ అన్నమయ కోశం మీద వేసి, నేను పొడవు, నేను పొట్టి, నేను లావు, నేను సన్నము, నేను అందము, ఇవన్నీ వేసుకుంటున్నావు. ప్రాణకోశం మీద వేసి నాకు ఆకలింది, నాకు దప్పికైంది అన్నావు. తప్తాయ పిండవతిది అంటే కాలిన ఇనపగుండి ఎట్లాగైతే దాని గుణాలు 2 దీని గుణాలు 2 వేసుకుంటుందో, అట్లా ఈ అన్నమయ కోశానికి చావటం పుట్టడం దీని ధర్మం. నీ ఆత్మధర్మం దీని మీద వేశావు. వేసి అంటున్నావు, నేను పొడవుగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను అందంగా లేను, నేను దురదృష్టవంతుణ్ణి, నాకు నేను అదృష్టవంతుణ్ణి. 2 సేమే. అదృష్టము దురదృష్టము 2 కూడా నీ ప్రీవియస్ కర్మ. వాటి ఫలితం అనుభవిస్తున్నావు. అక్కడ పుణ్యకర్మ ఉంటే ఇక్కడ అదృష్టంగా వస్తుంది, అక్కడ పాపకర్మ ఉంటే ఇక్కడ దురదృష్టంగా వస్తుంది. నువ్వు ఆలోచించు. ఒక్కొక్క దాంతో తాదాత్మ్యం చెందుతున్నావు. పోనీ నిన్ను ఆయన ఇదొక్కటి కాదు, ఇదొక్కటి వదిలేసుకో అనడానికి లేదు. నువ్వు ప్రతి క్షణం 5 కోశాల్లో ఒక కోశం మీద పడి వస్తున్నావు. అస్సలు వదలటం లేదు. ఒక్కొక్క దాని మీద ఉండి అంటే నువ్వే ఆలోచించుకో, ఊరికే పడుకుని ఆలోచించుకో. ఇప్పుడు నేను ఏ కోశం మీద పడి పని చేస్తున్నాను? మనస్సు మనం కోసం మీదే పడతాడు. ఎప్పుడు మనమై కోసమే. సంకల్ప వికల్పాత్మకమైంది మనస్సు. ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే పాపం తయారైంది పంచభూతాల్లో. ఈ 5 భూతాల్లో వాయుస్వరూపం తిరగడమే. గాలికి కదలడమే స్వభావం. కదలకపోతే వీచదు కదా. అగ్నికి మండిపోవడం, ఎగిసిపోవడమే స్వభావం. అది కదులుతూనే ఉంటుంది. నీళ్ళకి పైనుంచి కిందికి రావడం స్వభావం, అగ్నికి కింది నుంచి పైకి పోవడం స్వభావం. 2 కదిలేవేనా? నిప్పు కదిలేదే, నీళ్లు కదిలేవే. భూమి అసలు 24 hours తిరుగుతుంది. అది అసలు నుంచోదు. పంచభూతాలలో ఆకాశం తప్ప మిగిలినవి 4 తిరుగుతున్నవి. ఆ వాటితోనే కదా తయారైంది మనస్సు. మరి అది కదలకుండా ఎట్లా ఉంటుంది? ఒక్క క్షణం అది ఆగమంటే అసలు ఆగదు. నేను తిరుగుతూనే ఉంటానంటుంది. అది దాన్ని తిరగద్దని నువ్వు ఆపలేవు. మనస్సును ఆపు, దాన్ని అరికట్టు అని చెప్పడానికి నీకు వీల్లేదు. నీకేం చెబుతున్నానంటే, నీ శక్తి లేకపోతే, ఇప్పుడు నీ ఆర్క్ బల్బు కనుక వెలగకపోతే నీ ఫిలిం పనిచేయదు.
నీ మనస్సు ఆడాలంటే నీ శక్తి సత్తా కావాలి. నువ్వు వెళ్ళి దాని మీద పడి తాదాత్మ్యం చెంది దానికి శక్తి ఇచ్చిందే నీవు. కరెక్ట్. మనస్సు ఇట్లా ఆలోచించడానికి అది వాళ్ళకైతే బాగుంది, నాకు బాగలేదు, వాళ్ళకి అందరికీ అదృష్టం పడుతున్నది, నాకు పట్టడం లేదు, వాళ్ళకి ఎవరికో ఉద్యోగాలు వస్తున్నాయి, నాకు రావట్లేదు, ఈ మాటే చెబుతుంది నీకు. అది ఎప్పుడు ఏం చెబుతుందంటే అసలు నీ మనస్సు నీకు శత్రువు, బాగా గుర్తుపెట్టుకో. వాళ్ళు నిన్నన్నారు, వాళ్ళు నిన్నన్నారు, వాళ్ళు నిన్నన్నారు అంటుంది. దాన్ని అన్నారు అనదు. నీవు అంటే ఎవరికైనా దాన్ని అడుగు, శరీరాన్ని అన్నారా వాళ్ళు అనలే. వాళ్ళు అన్నారు అయిపోయింది, నేను మర్చిపోయినాను, ఊరుకోవే అంటే లేదు లేదు నిన్నన్నారు ఈ మాట గుర్తు చేస్తుందా? నువ్వు వీళ్ళు వాళ్ళతో కొట్లాడు, వాళ్ళని ఏదైనా అనేసి అనవసరంగా చెప్తుంది. ఎందుకంటే మనోమయ కోసమే. అందుకే మన ఏమో మనుష్యానం కారణం బంధ మోక్షం అన్నారు. నీ బంధానికి నీ మోక్షానికి నీ మనస్సే కారణం. అది చాలా సతాయిస్తూ ఉంటుంది. మనస్సు ఎప్పుడు సతాయిస్తుందో నువ్వు మనస్సును అరికట్టు ఆపు అనే శాస్త్రం చెప్పదు. మనస్సు ఎప్పుడు నిన్ను అట్లా సతాయిస్తోందో వెంటనే మనస్సు నా శక్తి తీసుకొని నువ్వు నా మీద యుద్ధానికి వస్తున్నావు. నా శక్తి ఉపసంహరించుకుంటే నువ్వు లేవు కదా, నువ్వు మాట్లాడలేవు కదా. కాబట్టి నీతో నేను మనోమయ కోశంతో తాదాత్మ్యం చెందను. అహం బ్రహ్మాస్మి, నువ్వు నీ ఇష్టం ఏమన్నా చేసుకోవాలి. ఇంకా మనసు మాట్లాడలేదు. లేకపోతే నిన్ను రకరకాలుగా మాట్లాడు. ఒక్కొక్క దేహంతో చిక్కుకుంటున్నావు నువ్వు. ఆ చిక్కుకోవడాన్ని నువ్వు జాగ్రత్తగా ముళ్ళకంచె ఇది 5 ముళ్ళు, 5 పెద్ద పెద్ద ముళ్ళు. నువ్వు చాలా పల్చని బట్టవి దాని మీద పడ్డావు. నీకు చిల్లులు పడకూడదు, నువ్వు జాగ్రత్తగా చెరిగిపోకూడదు, నువ్వు జాగ్రత్తగా బయటికి రావాలి. ఆ ఉపాయమే చెప్తోంది శాస్త్రం, చెబుతుంది. ఇవి ఈ దేహాదులు నా అసతో విద్యతే భావో నా అభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోస్త్వ అన్వయో తత్వదర్శిభిః. నా అసతో విద్యతే భావో, ఇది అసత్ అందామా, అది దానికి ఉనికి లేదు. ఇది సత్తు. అసత్ అయితే ఉనికి లేదు, ఉండడానికి లేదు. పోనీ ఉందెందామా, అది శాశ్వతత్వం లేదు కదా. శరీరం ఉంది అని ఒప్పుకుందామంటే రేపు ఉంటుందనే నమ్మకం లేదు కదా. అందుకే దీనికి అశ్వత్థం అన్నాడు. అశ్వత్థం అంటే ఏమిటి? స్వ అంటే రేపు, థ అంటే ఉండేది. అశ్వత్థం రేపు ఉంటుందనే నమ్మకం లేనిది. కరెక్ట్. ఇంకా అశ్వత్థం అంటే ఏమిటో అర్థం తెలుసునా? ప్రపంచంలో ఎక్కడా గాలి లేకపోయినా రావి చెట్టును ఏమంటారు మరి, రావి ఆకులు మాత్రం ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. రావి ఆకులు అశ్వత్థ వృక్షం. అశ్వత్థం అంటే రావి Vishnu, they call it. In temples you have neem tree and other tree. Next to neem tree. నీమ్ ట్రీతో పాటు ఉంటుంది ఏమా, దాని రెండింటికి మ్యారేజ్ కూడా చేస్తారు. రావి చెట్టుకి నీమ్ ట్రీకి అది లీఫ్ లో ఎండ్ లో ఇట్లా లెంగ్తీగా ఉంటుంది కదా, ఇట్లా ఉండి ట్రిప్ ఇట్లా పొడుగ్గా అది ఎప్పుడు కదులుతూ ఉంటుంది, ఎక్కడ గాలి లేకపోయినా. దాన్ని అశ్వత్థం అంట. అశ్వత్థం ప్రాహురవ్యం, అదే అశ్వత్థం. ఊర్ధ్వమూలం అధశాఖం. ఇక పొద్దున వాడికి అదే అనిపించింది. పరమాత్మ 15వ అధ్యాయంలో చెప్తాడు, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యం ఛందాంసి యస్య వర్ణాన్ని యస్తం వేద సవేద విత్ అంటాడు, చెప్తాడు. ఎందుకు అట్లా కనపడింది అంటే నీళ్ళ ఒడ్డున ఒక చెట్టు ఉందనుకో, ఆ చెట్టు కింద వేళ్ళు ఉండి పైన కొమ్మలు అవి ఉండి కనపడుతుంది. కానీ అది నీళ్లలో రిఫ్లెక్ట్ అయినప్పుడు కింద కొమ్మ చెట్టు ఉంటుంది, పైకి వేళ్ళు పోతుంది. నీళ్లలో నీకు అట్లా తలకిందులుగా ఈ ప్రపంచం అంతా దర్పణ దృశ్యం కదా, అందుకని తలకిందులుగా పడుతుంది ఇది. అశ్వత్థం అన్నారు. అందుకని ఈ చెట్టుని అశ్వత్థ వృక్షంతో ఎందుకు పోల్చారంటే, క్షణమపి అర్జున చెప్తున్నాడు, ఒక్క క్షణం కూడా జాతు తిష్టత్యకర్మకృత్, నువ్వు కర్మ చెయ్యకుండా ఒక్క క్షణం కూడా ఉండలేవు అర్జున అన్నాడు. పోనీ గాలి పీల్చడము ఇవి మామూలు కర్మలు అనుకో, ఇవి తప్పవు. అది కాదు, మనసు ఆలోచించకుండా ఉండు, ఒక్క క్షణం కూడా ఉండదు. అది భూతకాలంలో కన్నా వెళుతుంది,
భవిష్యత్తులో భవిష్యత్తులో కన్నా వెళ్తుంది, దానికి అదే పని. అందుకని అర్జున అక్కడ నువ్వు వస్తువు ఏదైతే ఉందో, తాడు పాము చూపించాడు కదా, తాడు నువ్వు పాముగా చూసినప్పుడు కూడా తాడే ఉంది. అంటే తాడు ఎప్పుడూ పాము కాలేదు. కాలేదు. ఒకప్పుడు పాము అయ్యి మళ్ళీ పాము తనలో లగ్నం చేసుకోలేదు. అట్లా ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా సత్యంగా లేదు. ఈ ప్రపంచం బ్రహ్మముగా సత్యం, ప్రపంచంగా అసత్యం. ఇప్పుడు నువ్వేంగా చూస్తున్నావు? ప్రపంచంగా చూస్తున్నావు. అంటే అందుకని నీకు భయభ్రాంతులు కలిగిస్తున్నాయి. అది అట్రాక్ట్ చేస్తోంది, నిన్ను ఆకర్షిస్తోంది. మాయకి 2 లక్షణాలు ఉన్నాయట. మాయ అంటే ఆ అమ్మవారికి 2 లక్షణాలు ఉన్నాయట. ఒకటి ఆవరణ, ఇంకొకటి విక్షేపం. ఉన్నదాన్ని కనపడనీయకుండా చేసేటువంటి శక్తి ఒకటి ఉంది. విక్షేపం అనే ఇంకో శక్తి ఉంది. అంటే వేరుగా కనిపించేటట్టుగా ఉన్న ప్రపంచాన్ని నీకు పరమాత్మగా కనిపించనీయడం లేదు. అక్కడ పరమాత్మే ఉన్నాడు, నీకు అది ప్రపంచంగా కనిపిస్తోంది. ఆ పరమాత్మే ఉన్నాడని మీరెట్లా చెప్తారు అన్నారు. నువ్వు ఆలోచించి చూస్తే మొత్తం పరమాత్మ తప్ప ఇంకేం లేవు. ఏమున్నది అంటే, ఏ వస్తువు అన్నా తీసుకో, ఆ వస్తువు 5 భూతాలతో తయారైంది. పంచభూతాలు లేకుండా ఏ వస్తువు లేదు. ఈ పంచభూతాలతో ఒక తలుపే తీసుకుందాం మనం. తలుపు ఏమనగానే నువ్వు చెక్క అంటావు, లేకపోతే గ్లాసు అంటావు, అంతే కదా. ఇవి 2 ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలో నుంచి వచ్చినాయి. కాబట్టి అది పృథ్వీ తత్వమేనా? పృథ్వీ యాజ్ ఇట్ ఈజ్ తలుపు అయిపోయిందా? కాలేదు. ఆ చెక్కని వాడు కోసాడు. కోసేటప్పుడు దానికి నీళ్ళలో ఏదో పెట్టి, నీళ్లు పెట్టి కోస్తాడు కదా. గ్లాసుని కోసేటప్పుడు, చెక్కని కోసేటప్పుడు కూడా సమంగా తరగాలంటే అది అట్లా కోస్తాడు సామిల్లో. చెక్కని కట్ చేసేటప్పుడు టైల్ కదా అట్లా చేస్తారు. టైల్ కూడా అంటే ఎట్లా పగిలిపోకుండా చెక్కని కూడా అట్లాగే కోస్తారు. చెక్కని అట్లనే కోస్తాడు. అంటే చాలా చిన్న చిన్న దాన్ని వెడల్పుగా పీసులుగా పలకలుగా వస్తాయి చూడు, అట్లా కోస్తాడు. ఆ కోసేటప్పుడు కరెంట్ ఉపయోగిస్తున్నాడు. అది ఎక్కడైనా అన్ని భూతాలు 5 భూతాలు లేకుండా తర్వాత దానికి ఆరబెడుతున్నాడు కొంతసేపు. ఆ పచ్చి కట్టేని ఆరంది పచ్చిది అట్లనే యాజ్ ఇట్ ఈజ్ రాదు కదా తలుపు అనేకు. 5 భూతాలు చేరి నీకు ఆ తలుపు రూపం వచ్చింది. అదొక పృథ్వీ తత్వం. ఆ పృథ్వీ ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఆలోచిస్తే, ఆ చెట్టులో నుంచి, చెట్టు నేలలో నుంచి వచ్చింది అంటున్నాం కదా. ఆ నేలకి ఆధారం మళ్ళీ ఆకాశం. ఆకాశానికి ఆధారం చిదాకాశం పరమాత్మ. ఎటొచ్చినా మళ్ళీ అది పరమాత్మ దగ్గర. ఏ వస్తువు అన్నా చూడు, నీకు తెలియక అర్జున ఆ వస్తు దృష్టి పెట్టుకున్నావు కానీ యథార్థంగా అది పరబ్రహ్మము. నువ్వు ఆలోచించు. ఇది బంగారు గాజు ఉంగరం అంటున్నావు, ఇది పట్టు చీర అంటున్నావు చూడు, అది గాజు గ్లాసు అంటున్నావు. అంటే ఏమిటి? అసత్తైనటువంటి గ్లాసు, సత్తైనటువంటి గాజు, సత్తైనటువంటి బంగారం, అసత్తైనటువంటి గొలుసు. అంటే దాని నామరూపాలు, నామరూపాలతో పాటు అది తయారైన. ఇది కాటన్ చీర అంటున్నావు, ఇది వాయిల్ చీర అంటున్నావు, ఇది సిల్క్ బట్ట అంటున్నావు, ఇది కాపర్ వైరు అంటున్నావు. అన్నీ అలాగే చెప్తున్నావు కదా. అంటే అది దేంతో తయారైంది, అది ఏమి తయారైంది? మనిషి ఒక్కడికి చెబుతున్నావా? అట్లా చెప్పు. ప్లాస్టిక్ గ్లాసు అన్నట్టుగా గాజు గ్లాసు, చెక్క బెంచి, అన్నిటికీ తయారైన వస్తువుని చెప్తున్నావు. అంటే అది నామరూపం కాకముందు దాని మొదటి రూపం నువ్వు చెప్పావు, నామరూపాలు ధరించాక చెప్పావు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు పరమాత్మవి బాలాజీగా కనపడుతున్నావు అని చెప్తున్నావా? నువ్వు బాలాజీవే అంటున్నావు. మొత్తం కలిపేసుకున్నావు. నువ్వు నీ లోపల ఉన్న వాడిని మూసిపెట్టావు. ఇది ఆవరణ. నువ్వే మూసేసుకున్నావు. అది ఏం చెబుతాడంటే శాస్త్రము, కుండట మట్టితో తయారైంది, మట్టి కమ్మేసి కుండే ఆక్రమించేసింది. చూడగానే నీకు కుండే కనపడుతోంది. నీ చెప్తే నీకు మట్టి ఉంది అని నువ్వు చూస్తున్నావు కానీ మట్టి కుండ అని, లేకపోతే నువ్వు కుండే అంటే కుండ నామరూపాలు మట్టిని కూడా ఆక్రమించేసినాయి.
బంగారం నామరూపాలను గొలుసు నామరూపాలు బంగారాన్ని ఆక్రమించేసినాయి. అయితే బంగారం నా పేరు చెప్పకుండా నీ పేరు చెప్తే నేను ఒప్పుకోను అని బంగారం దాని పేరు కూడా చెప్పించుకుంటోంది. మట్టి దాని పేరు కూడా చెప్పింది, మట్టి కుండ, ఒట్టి కుండ అంటలే. అట్లాగే బంగారు గొలుసు, చెక్క తలుపు, ప్లాస్టిక్ తలుపు, ప్లాస్టిక్ చెంచా, చూడు మనిషికి అట్లా చెప్పడం లేదు. మరి అది ఎట్లా తయారైందో మనిషి కూడా అట్లకే తయారైనాడు. అంటే ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఏది తయారైనా అది పరమాత్మే అట్లా కనపడుతున్నాడు. నీకు పరమాత్మ పరమాత్మగా కనపడకుండా, తాడు తాడుగా కనపడకుండా పాముగా కనపడినట్లు నీకు పరమాత్మ పరమాత్మగా కనపడకుండా ప్రపంచంగా కనపడుతుంది. ఎప్పుడైతే ప్రపంచంగా కనపడిందో అది నీ జ్ఞానానికే కదా కనపడింది. నువ్వు జ్ఞానం అన్న నీదనాన్ని అన్నారు, దాన్ని జ్ఞేయం అన్నారు, దాని పేరు పెట్టారు. జ్ఞేయము అంటే తెలియబడేది, జ్ఞానము అంటే తెలుసుకునేది. అంటే ప్రపంచం తెలియబడేది, నేను తెలుసుకునేవాణ్ణి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అట్లయింది. కానీ ఈ రెండు కూడా ఒక సబ్జెక్టే. నీకు సబ్జెక్టు ఆబ్జెక్ట్ అయినాయి, కానీ ఇవి రెండూ కూడా నువ్వే పరమాత్మవో నీకు ఇక్కడ అర్థమయ్యేది చెప్తాను. నేను నా లోపల ఉన్న సత్తా స్ఫురణని నా శరీరాన్ని కలిపి ఒకటి చేశాను. దాంతో కదా నేను చూశాను అంటున్నా. అంటే ఇక్కడ నేను దీన్ని కలుపుకున్నా, అక్కడ దాన్ని కలిపి చూస్తున్నా. అందుకని నాకు ప్రపంచం నేను జ్ఞానము, అది జ్ఞేయమైంది. నేను దీన్ని వదిలేశాను అనుకో, అక్కడ కూడా అది వదిలేశాను, అది నేను ఒకటే కదా. ఒకటే కరెక్ట్. అర్థమైందా? అప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు సబ్జెక్ట్ అయిపోతుంది, ఇంకా ఆబ్జెక్ట్ ఉండదు నీకు. అదే దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే నీకు బ్రహ్మమయంగా గోచరిస్తుంది. దీనికి పంచదశిలో ఒక కథ చెప్తాడు మనకి తెలియడం కోసం, ఆ విషయం మనకు తెలియడం కోసం. ఒక రాజు ఒక మంత్రి ఇద్దరు ఈత కొట్టడానికి వెళ్ళారు పొలంలో. వాళ్ళిద్దరి డ్రెస్సులు అక్కడ పెట్టారు. ఆ ఈత కొడుతూ ఉన్నప్పుడు వాళ్ళకిద్దరికి మరి ఇద్దరు బట్టలు కట్టుకోలేదు కదా, కాబట్టి వాళ్ళు మనుషులే. వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి అక్కడ ఎవరో గొల్ల పిల్లలు ఆడుకుంటూ ఉన్న పిల్లలు, ఓ ఇక్కడ ఏవో మంచి డ్రెస్సులు ఉన్నాయరా మనకు దొరికినాయి అన్నారు. ఆ డ్రెస్సులు తీసుకొని వెళ్ళిపోయినారు. వీళ్ళు బయటకు వచ్చారు, వీళ్ళకి బట్టలు లేవు. ఎవరికి? రాజుకి మంత్రికి. బట్టలు లేకపోతే అక్కడ ఎవడైనా ఉంటే నాయన ఏదైనా పైన మీది పంచన్నా ఇయ్యండ్రా మేము కట్టుకొని పోతాము అని వాళ్ళిద్దరూ అడిగితే వాడు మీరు ఎవరో ఇచ్చి గుడ్డ కాసే వాళ్ళు ఎవరో వాళ్ళ మీద ఉన్న పంచలు ఇస్తే చెరువుటి కట్టుకున్నారు, పోయినారు. ఆ పక్క పల్లెకి వెళ్ళారు. ఈ రాజు అంటాడు నేను రాజుని అంటాడు, మంత్రిని అంటాడు. ఆ పల్లె వాళ్ళు అంటారు మీరు రాజో మంత్రో మాకు అక్కర్లేదు, మీరిద్దరూ మనుషులుగా మాకు తెలుసు. మనిషికి కావాల్సింది ఏదో ఆహారం పెట్టాలి కాబట్టి మేము ఇద్దరికి అన్నం, నేను రాజుని నాకు గౌరవంగా అన్నం పెట్టుకుంటే పెట్టాం. అంటే డ్రెస్సును బట్టి నువ్వు రాజువి నువ్వు మంత్రివి అన్నారు కానీ యథార్థంగా వాళ్ళిద్దరు మనుషులు. ఇద్దరు కాదు, వాళ్ళు మనిషిగా ఒకళ్ళే, ఇద్దరు కాదు కదా. రాజుగా హోదా వేరు, మంత్రిగా హోదా వేరు. అట్లా నీ సబ్జెక్టు అది ఆబ్జెక్టు అంటున్నావు కానీ నిజంగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మలో నేను ఒక్కడే ఉన్నా. మరి నేను ఎందుకు అట్లా కనపడుతున్నాను అంటే నాలో రెండు ప్రకృతులు ఉన్నాయి, ఒక జడ ప్రకృతి, ఒక చైతన్య ప్రకృతి. జడ ప్రకృతి అంతా అది తయారైంది, చైతన్య ప్రకృతి నేనైనా. ఇప్పుడు ఎందుకు అట్లా అయింది అంటావు. మళ్ళీ మంచినీళ్ళలో మొన్న ఎప్పుడో మీకే చెప్పానా, మంచినీళ్ళల్లో ఏవో కొంచెం ఇసుకలో అట్లా ఏదన్నా ఉందనుకో, ఉప్పు అన్నా ఏదన్నా వేసినప్పుడు నీళ్లు పైకి తేట వస్తే కొంచెం అడుగున ఇట్లా టీ పెట్టుకున్న అడుగుకు మట్టిలాగా వస్తుంది కదా, ఏదో కింద కొన్ని పార్టికల్స్ మిగిలి సెడిమెంట్స్ లాగా సెగ్మెంట్ అవుతుంది. అది ఎందుకు అట్లా అయింది అంటే నీళ్లలో మెల్ట్ కాని పదార్థం అట్లా మిగులుతుంది. అంటే అది మాలిన్యం అన్నమాట, దాంట్లో ఉన్న మలినం. మనలో కూడా తమస్సే మలినం. మన తమస్సే మన శరీరము, రక్తము, కండరాలు, మాంసము అయింది. తమో గుణమే కదా శరీరం అంతా, నీ శరీరంగా కనపడేదంతా. నీ రజోగుణం నీ ప్రాణమైంది, నీ సత్వగుణం నీ ఆలోచనలైనవి. ఆలోచనలు, ప్రాణము, శరీరం ఈ మూడు తీసి పెడితే నువ్వెవరో నాకు చెప్పు.
నామ రూప క్రియ అంటారు వాటిని మూడింటిని. Yeah. నామం అంటే ఆలోచన, రూపం అంటే నీ శరీరం, క్రియ అంటే నువ్వు ప్రాణం. ప్రాణం చలనం ఉండబట్టి కదా, ప్రాణమే క్రియ. Yeah. అది పీలుస్తుంటే నీకు నకసిక పర్యంతం ఆ గాలి వెళ్ళి అదే ప్రెషర్ నీకు బాడీలో. రక్తాన్ని ప్రసరింపజేసిన, తిండిని అరిగింపజేసిన. గాలి పీల్చకపోతే నీకు తిండి అరగదు. ముక్కు మూసుకుంటే అన్నం తినకపోతే నా 2 రోజులైనా బతుకుతావు, Yeah. నీళ్లు తాకపోతే 1 రోజైనా 2 రోజులైనా బతుకుతావు. గాలి పీల్చకపోతే ఒక క్షణంలో బతుకు. ఎందుకంటే నీలో రజస్ అదే. నువ్వు ఏ పని చేయాలన్నా నీ ప్రాణమే నీకు ఆధారం. ప్రాణము శరీరం నీ తమస్సు, నీ రక్తము, నీ మాంసము, సప్తవిధ ధాతువులు, 7 ప్రాకారాలు నీ గది. నీ ఆలోచనలు అంటే సప్తమం. ఇప్పుడు పిచ్చివాడికి ఆలోచనలు లేవు. మా గురువు గారు మమ్మల్ని పిచ్చాసుపత్రికి కూడా వెళ్ళి చూసి రమ్మన్నారు. వెళ్ళొచ్చాం. ఏమిటి లేదు వాడికి అంటే వాడికి ఆలోచన లేదు. అంటే నామం లేదు. నామం అంటే పేరు కాదు. అందుకని వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. వాడి చేతిలో రాయి ఉంటే వాడికి వేస్తే తగులుతుంది, వాడికి దెబ్బ తగులుతుంది, వాడు ఏడుస్తాడు, చస్తాడు అన్న ఆలోచన వీడికి లేదు కదా, ఈజీ కొట్టేస్తాడు రాయిని. నామం, రూపం, క్రియ. నామరూప క్రియలు 3 సత్వరజస్తమో గుణాలు. అవి అమ్మవారి రూపాలు. అవే నీ దగ్గర ఈ మిగిలిన పార్టికల్స్. ఓకే ఓకే. మెల్ట్ అయిపోయిన భాగం ఏది అంటే, బాగా నీళ్లలో మలినాలు లేకుండా కరిగిపోయిన భాగం ఏది అంటే నీ జ్ఞానమే. నీ జ్ఞానం వీటిలో కలవలే. చూడు, కరెక్ట్ కరెక్ట్. ఓ యా యా యా. జ్ఞానం వీటిలో కలిగితే దీనికి కూడా జ్ఞానం ఉండేది. దీనికి లేదు కదా. ఇది మొద్దు. నేను ఎట్లా చెబితే అట్లా వింటున్నది. నా శరీరం ఆలోచించు, నేను ఎట్లా చెబితే అట్లా వింటుంది. నేను కూర్చోంటే కూర్చుంటుంది, వద్దులే పడుకోమంటే పడుకుంటుంది. ఇష్టం వస్తే మనం ఎన్ని గంటలైనా అట్లే కూర్చుంటాం కదా. శరీరం నీకేం చెప్పట్లేదు కదా. మహా చెబితే ఏం చెబుతుందంటే నాకు నడుము నొప్పి అవుతోంది అంటే ఎముక నొప్పి అని చెబుతోంది. నేను ఇంతసేపు అంతసేపు కూర్చోలేను అని నీకు చెప్పింది. ఆ చెప్పడం కూడా నీ జ్ఞానం చెప్పాల్సింది. కరెక్ట్. ఫలానా చోట నీకు బాధ ఉంది, నీ నొప్పి ఇక్కడ ఉంది అని ఆ ఎముక దగ్గరికి వెళ్ళి, జ్ఞానం అంతటా ఉంది, శరీరం అంతా జ్ఞానం. ఎందుకంటే కాల్లో గుచ్చుకున్నది ముళ్ళని నీకు అదే చెబుతా. జ్ఞానం లేకపోతే గుచ్చుకున్నది తేలో ముళ్ళు నీకెట తెలుసు? గాజు ముక్క. నువ్వే చెప్తున్నావు, చూడకుండానే గాజు ముక్క గుచ్చుకుని నేను చెబుతున్నావు. జ్ఞానం శరీరం అంతటా ఉంది. ఎందుకు అంతటా ఉంటుందంటే అది ఎక్కడైనా కడిగి ఉండగలదు. కరెక్ట్ కరెక్ట్. దాంట్లో మాలిన్యం లేదు, అది స్వచ్ఛమైంది. ఎప్పుడైతే నీవు నేను స్వచ్ఛమైన పరమాత్మని, జ్ఞానాన్ని ఆయన గుర్తిస్తావో అంటే అప్పుడు ఈ మాలిన్యం అంతా తీసేసినట్టే కదా. ఎదుటి ప్రపంచంలో కూడా అదే కదా ఉంది. అది మాలిన్యమే కదా, పంచభూతాలు అయింది. ఆ 2 కలవడానికి నీకు కష్టమేముంది? ఒక డిస్టిల్ వాటర్ని ఇంకో డిస్టిల్ వాటర్లో పోస్తే 2 కలిసి ఒకటే వాటర్ అవుతుంది. శాస్త్రం ఏమంటుందంటే 2 చెరువుల్లో స్వచ్ఛమైన నీరుంది, కట్టలు అడ్డం ఉన్నాయి, కట్ట తీసేసావనుకో మిక్స్. అవి సేమ్ వాటర్, ఇది సేమ్ వాటర్. 2 కలవడానికి నీకు కష్టమేముంది? కాబట్టి నువ్వు నేను వేరు, ప్రపంచం వేరు అంటున్నావే. వేరు అనేటువంటి బార్డర్స్ నువ్వు పెట్టుకున్నావు. ఈ బాడీతో కలిసి దీంతో చేరి నువ్వు నేను వేరు అనేటువంటి భావం పెట్టుకున్నావు. నేను లిమిటెడ్ అని. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీపంలాగా నిన్న చెప్పుకున్నామే. అటువంటి దీపాన్ని నేను ఆ ఒక దీపం, ఆ దీపమే నీలో వెలుగుతోంది, వాళ్ళలో వెలుగుతోంది, వాళ్ళలో వెలుగుతోంది, నాలో వెలుగుతోంది. ఎన్ని కుండలు పెడితే అన్ని కుండల్లో వెలుగుతుంది. ఇక్కడ ఒక కుండ, అక్కడ ఒక కుండ, అక్కడ ఒక కుండ, అక్కడ ఒక కుండ, ఇక్కడ ఒక కుండ పెట్టాము. మన కుండల్లో నిండా నీళ్లు పోసాం. సూర్యబింబం నా కుండలో పడను, నీ కుండలో పడతాను అంటుందా? కుండలన్నీ పెట్టి నీళ్లు పోస్తే నీళ్లు తీసేస్తే సూర్యబింబం పడదు. ఎక్కడైతే ప్రారంభం పెట్టావో, ఎక్కడైతే కుండ తయారు చేసావో ఆటోమేటిక్గా పరమాత్మ ప్రతిబింబం. ఎందుకంటే పరమాత్మ ఒక చోటే ఉన్నాడా, ఒక చోట లేడా? ఆ ఎవ్రీవేర్ ఉన్న వాడి ప్రతిబింబం అక్కడ పడడానికి బాధే ఉంది. అక్కడ పడడం ఏమిటి? అసలు అక్కడ కూడా వాడే ఉన్నాడు. ఎందుకంటే ఆకాశం ఎట్లా అయితే ఖాళీ అంతటా ఉందో, ఆకాశం ఇండియాలో ఉండి అమెరికాలో లేదా? నువ్వు ఇండియా నుంచి అమెరికా రావాలంటే నువ్వు ఫ్లైట్ ఎక్కి వీసా తీసుకుని రావాలి. ఆకాశం
It's everywhere. దానికి ఏ విమానం అక్కర్లేదు, ఏమీ అవసరం లేదు కదా. నీ ఫ్లైట్ కూడా ఆకాశంలోనే ప్రయాణం చేస్తుంది. Correct. ఈ ఆకాశం నీ జ్ఞానంలో ఉంటుంది. అంటే నీ ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉంది అని చెప్తున్నావు, ఇక్కడ ఖాళీ ఉంది అని నువ్వు ఎట్లా చెబుతున్నావు బాలాజీ? నీ జ్ఞానాన్ని దాని మీదకి పంపించావు. నా శబ్దం ఎట్లా అయితే మీ చెవుల దాకా వస్తుందో, ఇక్కడ ఏముంది అంటే ఏం వైర్ లేదు కదా. వైర్ లేకపోయినా ఇది ప్రయాణం చేస్తుంది శబ్దం. ఆకాశంలోనే ప్రయాణం చేయాలి శబ్దం. అట్లా కాంతి, లైట్కు కాంతి ఇయర్ ఉంది కదా, లైట్ ఇయర్, నాలో నుంచి వచ్చేటువంటి కాంతి నీ మీద ప్రసరించడానికి ఏదో కొంత టైం తీసుకుంటోంది. రైట్ కదా. ఈ ఆకాశంలో నుంచి ఆకాశం ఇట్లా శబ్దాన్ని, దృశ్యాన్ని అన్నిటినీ ఎట్లా రప్పించుకుంటోందంటే అది నిర్మాలిన్యంగా ఉంది. ఇంకా పొగ వస్తుందా, ఏమో, ఓ ఇంకా ఉందా, ఓ దీపం కొండెక్కింది. అర్థమైందా? కాబట్టి నాలో ఉన్న చైతన్యం, నాలో నుంచి శబ్దం ఎట్లా నీ దగ్గరికి వస్తుందో, నాలో నుంచి దృశ్యం ఎట్లా నీ దగ్గరికి వస్తుందో, నాలో నుంచి చైతన్యం కూడా అట్లాగే వస్తుంది. వచ్చి దేంతో కలుస్తుంది అంటే అక్కడ జడం ఉన్నా దాన్ని గుర్తిస్తుంది. హిమాలయ పర్వతాలని, ఇప్పుడు హిమాలయ పర్వతాలని నా చైతన్యం గుర్తించింది అంటే హిమాలయ పర్వతాలని నా చైతన్యం ఆవరించింది. అప్పుడు హిమాలయ పర్వతం నా లోపలికి వచ్చింది. అంతే కదా. ఇప్పుడు నాకు కనపడుతోందంటే నయాగరా నీకు కనపడుతోంది అంటే నయాగరా ఇప్పుడు నీ లోపలికి రావాలి. ఏదైతే లోపలికి వస్తున్నదో అది ఆభాస అని గుర్తించు. పరమాత్మ లోపలికి రాడు. పరమాత్మ అంతటా ఉంటాడు. నయాగరా వచ్చినట్టుగా హిమాలయ పర్వతం నీ లోపలికి వచ్చినట్టుగా పరమాత్మ రాడు. ఎందుకని? వాడికి రావడానికి లేదు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నప్పుడు వాడు అక్కడికి ఇక్కడికి ఎట్లా వస్తాడు? కాబట్టి ఈ ప్రపంచం ఉందంటావా అర్జున, ఇది సత్ అంటావా, పారమార్థిక సత్తా ఒప్పుకో. ఆభాసగా ఉంది అని ఒప్పుకో. కళగా ఉంది, దాని పేరు కళ అంటారు. సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము నుంచి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్తాడు, నువ్వు ప్రపంచమంతా చూస్తున్నావంటే పరమాత్మ యొక్క కళ ఇదంతా అని చూడు. ఆయన కళట ఇది, ఆయన విభూతి అని చూడు. ఆయన విభూతి అన్నా కళ. ఆల్మోస్ట్ కళ అంటే డ్రీమ్ కాదు, కళ. అది కళ. అది ఇది కలై, తమిళ కలై. కళ అంటే కలై అంటే మీరు కళ అని చెప్తారు కదా, అది తమిళ్లో కలై. కళ కాదు, కళ కాదు, డ్రీమ్ కాదు. డ్రీమ్ కాదు. తమిళ్లో డ్రీమ్ కు అది కళ, కళ అని చెప్పము. డ్రీమ్ కు స్వప్నం, కనవు అని చెప్తాను. అది ఇప్పుడు కాదు ఏమో. ఒక పువ్వును చూసావనుకో, అట్లాంటి పువ్వును నువ్వు తయారు చేయలేవు. నువ్వు ఏ మెటీరియల్తో అన్నది అది పువ్వులాగా ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న స్మూత్నెస్, దీంట్లో ఉన్న స్మెల్, నువ్వు ఇంకా ఏమన్నా సెంట్స్ కూడా వెయ్యి. ఒక పేపర్ ఫ్లవర్ తయారు చేసి నువ్వు పట్టుకోగానే నీ కళ్ళతో చూడక్కర్లే, నీకు వెంటనే ఇది ఒరిజినల్, ఇది ఆర్టిఫిషియల్ అని తెలుస్తుంది కదా. ఆ ఒరిజినల్ ఫ్లవర్ చూడగానే ఆ భగవంతుడి కళ అందులో కనపడుతుంది. ఆహా, ఎంత ఆర్టిస్ట్ అందామా వాడిని, అంతే కదా. ఇది తయారు చేసిన వాడు ఈ ప్రపంచం అంతా వాడి ఆర్టిస్టిక్ ఆర్ట్. వాడి ఆర్ట్ అంటే వాడి ఆ ఆర్ట్తో చేసింది అంత. అదే కదా. నువ్వు వేరు, నీ ఆర్ట్తో నువ్వు తయారు చేసిన బొమ్మ వేరు. అందులో నీ స్కిల్ఫుల్ లేబర్ కనపడుతుంది. దాన్ని ఏమంటారు మరి? అదే స్కిల్లే. ఆ స్కిల్లే. ఒక్క స్కిల్లే కాదు హేమ, నీ కారీగరి. ఇన్ హిందీ ద వర్డ్ ఈస్ కారీగరి. నీ దాన్ని ఎట్లా చెప్పను నేను? పరమాత్మ యొక్క విభూతి, సంస్కృతంలో అయితే విభూతి, క్రియేషన్, అతని నేర్పరితనం. నేర్పరితనం తమిళ్లో ఏమి రావట్లేదు, తెలియదు. బట్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ స్కిల్ఫుల్నెస్ అని అంటారు.
వాడు అంటే అంత చక్కగా బేసిక్ స్కిల్ నేర్పరితనం అంటే ఇంకా విశిష్టమైన స్కిల్. అది మామూలు వాడు ఎవడు చేయలేని పని. అంటే ఎవ్వడు మనిషి చేయలేడు, ఒక్క పరమాత్మ ఒక్కడే చేయగలడు. చూడు, మనిషి అయితే నువ్వు ఒక రోజుకి ఎన్ని పువ్వులకు నువ్వు రంగు వేయగలవు కదా? ఎన్ని పువ్వులకు వేయగలవు? మహా అయితే 24 hours నువ్వు కూర్చుంటే ఒక 1000 flowers కలర్ వేయగలవు. అది కూడా మొదటి పువ్వుకి వేసినట్టు రెండో పువ్వుకి వేయలేవు, రెండో దానికి వేసినట్టు మూడో దానికి వేయలేవు కదా? చివరికి 1000 దానికి వేసేటప్పటికి ఇంకా అలిసిపోయి ఏదో చాలే రంగులో ముంచి అక్కడ పెడతాం. పరమాత్మ రోజు ఎన్ని వేల పువ్వులకి రంగులు వేస్తున్నాడు. ఎంతమంది రేపు పుట్టబోయే పిల్లల కోసం ఇవాళ మిల్క్ తయారు చేసి పెడుతున్నాడు. వాడు సామాన్యుడు కాదు. ఈ ప్రపంచాన్ని నువ్వు చూసేటట్లయితే అర్జున, వాడి విభూతిగా చూడు. వాడెవడో ఎంత నేర్పుగా ఈ ప్రపంచం తయారు చేశాడు చూడు. వాడి గొప్పతనం ఎంత అంటే, ఒక మనిషిలాగా ఇంకో మనిషి ఉన్నాడా? ఒకే తల్లిదండ్రులకు పుట్టిన 4 అన్నదమ్ములు ఉంటే 4 ఒక పోలికగా ఉన్నారా? ఒక గుణం ఉందా? మరి ఒకే దాంట్లో నుంచి మనం ఒక గిన్నెలో ఉండాము, నీ ప్లేట్లోది వాడి ప్లేట్లోది ఒకే టేస్ట్ ఉంటుంది, ఇంకో రుచి ఉండడానికి వీల్లేదు. వీడికి ఉప్పు ఎక్కువ అయితే నీకు కూడా ఉప్పు ఎక్కువ కావాలి. మరి పరమాత్మ సృష్టించిన వాళ్ళల్లో ఒకే అమ్మ నాన్న కన్నారు. ఆ పిల్లలందరూ ఒకలాగా ఉండటం లేదు, వాళ్ళందరూ ఒకలాంటి బుద్ధి కలిగి ఉండటం లేదు కదా? ఎంతవరకు వెళితే నీ చేతిలో 5 వేళ్ళు తయారు, ఈ 5 ఒకలాగా ఉన్నాయా? ఇవి ఎందుకున్నాయి అంటే, ఇవన్నీ ఒక సైజులో ఉంటే మనం ముద్దే చేయలేంట. అందుకనే పరమాత్మ ఇట్లా పెట్టాడు, ముద్ద చేయడానికి వీలుగా ఇట్లా ముద్ద చేసుకొని మింగడానికి. అన్నం ముద్ద చేయాలంటే నీకు అన్ని వేళ్ళు ఇట్లా ఉండాలి, అన్ని సమంగా ఉన్నాయనుకో నీకు ముద్ద రాదు. అదే ఆయన కళ ఇది అని చెప్తున్నా. క్రియేటివిటీ కాదు, స్కిల్. ఇంట్రికేట్ క్రియేషన్. దానికి ఇంగ్లీష్ లో ఏం చెప్తావు? హైలీ స్కిల్డ్. ఆ స్కిల్ కూడా నాట్ నార్మల్ స్కిల్. నార్మల్ స్కిల్ గలవాడు ఒక వస్తువుని ఒకలాగా తయారు చేస్తాడు అంతే. ఇన్నిటినీ రేపుతారు. ఇప్పుడు చూడు, అవన్నీ మోడ్లు అయిపోయినాయిగా, చెట్లన్నీ మోడులు కదా, వాటి అన్నిటికీ ఒక్కసారి స్ప్రింగ్ వస్తుంది. ఒక్కసారి అవన్నీ ఆకులు, ఒక ఆకు కాదు, ఒక్కొక్క చెట్టుకి thousands of leaves వస్తున్నాయి కదా, మనమే చూస్తున్నాం. మరి ఆ సృష్టి అది అంత చేయడం నీకు నాకు చేతనవుతుందా? ఒకవేళ ఈ ప్రపంచం ఉందని చూస్తే, అర్జున, ఈ ప్రపంచం ఉన్నది అని ఒప్పుకుంటానంటే ఒక కండిషన్ మీద ఒప్పుకో, ఇది వ్యావహారిక సత్యం అని ఒప్పుకో. వ్యవహారం నీకు మనస్సు చెప్తున్నాడు, నీకు ఎప్పుడు ఈ ప్రపంచం ఉంది, నాకు ఇట్లా జరగలేదే, వాడికి ఇట్లా జరిగిందే అని అనిపించింది అనుకో, వెంటనే ఈ ప్రపంచం సత్యమా అని ప్రశ్న వేసుకో. అసత్యమైన ప్రపంచంలో వాడు ఒక డ్రామా తీసేశాడు. ఆల్రెడీ కథ రాయడం అయిపోయింది, కథ యాక్ట్ చేయడం అయిపోయింది, ఫిలిం తీయడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఫిలిం డిస్ప్లే అవుతోంది. నీకు దుఃఖం కలగకుండా ఉండడానికి మార్గం చెబుతున్నాడు. ఏ సమస్య వచ్చినా నువ్వు దుఃఖపడక్కర్లేదు. ఇప్పుడు సినిమా చూస్తున్నావు హేమా, జస్ట్ సినిమా చూడు. కరెక్ట్. అది ఇట్లా ఎందుకు ఉండాలి, ఇట్లా ఎందుకు ఉండాలి? చాలా మంది నన్ను అడుగుతారు, చాలా మంచివాడమ్మా, ఎందుకు చాలా కష్టాలు వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు మంచివాడేమో, ప్రీవియస్ జన్మలో నువ్వేం చేస్తావు? వాడు ఆ పాపకర్మ మాత్రమే అనుభవించాలని ఇప్పుడు తెచ్చుకున్నాడేమో. అది అనుభవిస్తే కదా అయిపోతుంది. కాబట్టి ఏ కర్మ వస్తున్నా అది ఆయన క్రియేషన్ ఇట్లా ఉంది. ఆయన క్రియేషన్ కాదు, మళ్ళీ కర్తృత్వం వాడికంట కట్టబాకు. వాడు కర్త అయితే వాడే భోక్త కూడా. మనమే కర్మ తీసుకుని వచ్చాము. నా కర్మని నా చేత వాడు తినిపిస్తున్నాడు. ఇప్పుడు
చెట్టు మీద ఉన్న రెండు పిట్టల్లో ఒకటి ఈశ్వరుడు, ఒక ఒకటి పిట్ట చూస్తూనే ఉంటుంది. చూస్తూ ఏం చెప్తుందంటే తినకపోతే తిను అని చెప్తుంది. నీలో కూర్చొని ఈశ్వర సర్వదేహానం నీలో ఉన్న ఈశ్వరుని నీకు చూపిస్తా. నీ లోపల వాడు ఏమంటాడంటే ఆ పని చేస్తానంటివే ఎందుకు చేయలేదే అని నీకు గుర్తు చేస్తాడు. ఆ పని చేస్తే దానివల్ల లాభమో నష్టమో నీవు అనుభవించాలి. నువ్వు అనుభవించకుండా ఊరికే కూర్చుంటే వాడికి వాడు ఒప్పుకోడు, వాడిని గుర్తు చేస్తాడు, ఆ పని నీతో చేయిస్తాడు. అదే దుర్యోధనుడు చెప్పింది, నాతో ఎవడో చేయిస్తున్నాడు. కరెక్ట్ కరెక్ట్. మనందరం ఆలోచిస్తే ఇప్పుడు ఇందాక అది అపర్ణ షార్ట్ నాకు షార్ట్ భయము, షార్ట్ ఎందుకు తీసుకుంటోంది మా పార్టీ అని అడిగింది. షార్ట్ తీసుకోవడం అనేది కర్మేనే తెచ్చుకున్నాను. కరెక్ట్. నువ్వు షార్ట్ తీసుకోను అంటే అయితే అన్నం తినవాకు, అన్నం తినే కర్మ కూడా తెచ్చుకోవాకు. నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు, ఇది చేస్తాను అది చేయను అంటే ఎట్లా? కరెక్ట్. అంటే నువ్వు బలవంతంగానైనా నీ చేత ఆ కర్మని చేయిస్తాడు ఈశ్వరుడు. నీకట్లా అనిపించినప్పుడు అర్జున ఈ ప్రపంచాన్ని గురించి నీకు చెబుతున్నాడు. ప్రపంచం ఉంది అని అనిపించింది అనుకో, ఇది వ్యావహారిక సత్తా. ఇప్పుడు నేను కలగంటున్నాను, కలంతా సత్యంగా ఉంటుంది. ఎప్పుడు కలబోతుంది నాకు మెళుకు వస్తుంది. కాబట్టి ఇంకా నాకు మెళుకువ రాలేదు, నేను ఇంకా నిద్రలో ఉన్నాను. నిద్రలో ఉన్నప్పుడు నీకు ఇదే వస్తుంది. లేదు నాకు మెళుకువ వచ్చింది, మెళుకువ రావడం అంటే రియలైజ్ అవడమే. నేను ఆత్మనే అనుకుంటే దేహమే నీకు లేకపోతే దేహానికి ఉన్న రోగం నిన్నెందుకు బంధిస్తుంది, నీకేం బాధిస్తుంది? నువ్వు నిద్రపోతూ ఉంటే నీకు జ్వరం వస్తుంది. అదేంటి పాము నీకు ఎంతవరకు కనపడుతుంది? అక్కడ తాడుంది, తాడు తీయడానికి వీల్లేదు. నువ్వు అది తాడు అని గుర్తించే వరకు నేను పాము భయపడుతుంది. నువ్వు తాడు అని గుర్తించిన తర్వాత అది ఎక్కడే నీకు పాములాగే కనపడుతోంది. ఇప్పుడు మరి ఇప్పుడు భయం ఉందా? కాబట్టి ఇప్పుడు నువ్వు తాడు తెలుసుకోవడం నువ్వు చేయాల్సిన పని. అంతే కదా. ఆ పాము నిన్ను ఎట్లా భయపెడుతుంది చెబుతున్నాడు. ఉభయోరపి రెండూ కూడా, అంటే ప్రపంచం ఉందనుకున్నా సరే లేదనుకున్నా సరే, ఉందంటావా వ్యావహారిక సత్తా అనుకో, లేదంటావా అది పరమాత్మ అనుకో. అసలు లేదు కదా, అది అభావం కాదు, అది పరమాత్మ ఇట్లా కనపడుతున్నాడు నాకు. పంచభూతాత్మికంగా నాకు పరమాత్మ అంటే సబ్జెక్టా ఆబ్జెక్టా అంటే సబ్జెక్ట్, రెండు సబ్జెక్టే. ఆబ్జెక్ట్ జ్ఞానము జ్ఞేయము అని రెండు లేవు. దాన్నే ప్రవిలాపనం అంటాడు. ఎప్పుడైతే జ్ఞానాన్ని జ్ఞేయాన్ని నువ్వు కలపగలుగుతావో ఈశ్వరుడు అందులో కలిసి వస్తాడు. ఎందుకంటే అది కలపాలంటే నువ్వు దాంట్లో ఉండే సబ్స్టెన్స్ తీసేయాలి, దీంట్లో ఉండే సబ్స్టెన్స్ తీసేయాలి. తీసేస్తే ఉండే మిగిలేదేమిటి? 3 గుణాలు తీసేస్తే అక్కడ పరమాత్మ ఉంటాడు, ఇక్కడ 3 గుణాలు తీసేస్తే ఇక్కడ పరమాత్మ, నామరూప క్రియలు తీసేస్తే ఇక్కడ పరమాత్మ ఉంటాడు. ఈ పరమాత్మ రెండు లేవు కదా, చెరువు గట్ట తెంపేస్తే ఒకటే అవుతుంది కదా, ఆ ఒకటే ఈశ్వరుడు అవుతాడు. దాన్ని ప్రవిలాపనం అంటుంది శాస్త్రం. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈ ముగ్గురే ఎర్రా నేను బాధిస్తున్నది. నువ్వు జీవుడివి, నీకు ఎదురుగా ఉన్నది జగత్తు, నీకు కనపడకుండా ఉన్నవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నువ్వేనని చెప్పింది శాస్త్రం. ఆ ఈశ్వరుని నేనైతే ఇప్పుడు జీవుడు ఏమైపోవాలి? జీవుడు లేనివాడు అయిపోవాలి. లేనివాడు అయిపోవాలి. నేను విచారణ చేసి వాడిని లేనివాడు చెయ్యాలి. అప్పుడు జగత్తు ఏమవుతుంది? జగత్తు పరమాత్మ కంటే భిన్నం కాదని నాకు తెలియాలి. అప్పుడు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ముగ్గురు కలిసి నేనే అయిపోతాను. దాన్ని ఆ రెండింటినీ నీలో ప్రవిలాపనం చేసుకోవడం. ఒకటి ప్రత్యభిజ్ఞ, రెండవది ప్రవిలాపనం. ప్రత్యభిజ్ఞ అంటే నువ్వు దేహానివి అని ఇప్పటిదాకా అనుకుంటున్నావు, నువ్వు దేహానివి కాదు, నువ్వు పరమాత్మవి అని నువ్వు మళ్ళీ గుర్తు చేసుకో. ప్రత్యభిజ్ఞ అంటే మళ్ళీ గుర్తు చేసుకో. అభిజ్ఞ అంటే మళ్ళీ గుర్తు చేసుకోవడం. అభిజ్ఞాన శకుంతలని మళ్ళీ గుర్తు చేసుకున్నాడు దుష్యంతుడు. శకుంతల మొదలు తెలుసు వాడికి. దుర్వాసుడు శాపం వల్ల శకుంతలని మర్చిపోయినాడు. కరెక్ట్ కరెక్ట్ కదా. ఆమె సభలోకి వచ్చి నేను నీ భార్య అని అడిగితే నువ్వు ఎవరి భార్యవో ఎవరి కొడుకో వీళ్ళందరినీ నా భార్య నా పిల్లవాడని నేను ఎట్లా తీసుకొని పో అన్నాడు. నువ్వు పో అంటే నేను పోతానండి. ఆమె వెళ్ళిపోయింది కదా. తర్వాత దుర్వాసుడు శాపం ఎప్పుడైతే అయిపోయిందో ఆమె గుర్తుకొచ్చింది, ఆయన గుర్తుకొచ్చింది.
అందుకని అభిజ్ఞాన శాకుంతలం. శకుంతల తిరిగి గుర్తించబడింది. అట్లా నీ పరమాత్మను నువ్వు గుర్తిస్తే అహం బ్రహ్మాస్మి అని నువ్వు గుర్తించావంటే అభిజ్ఞ. దాన్ని ప్రత్యభిజ్ఞ అంటే మర్చిపోయినావు, మళ్ళీ గుర్తు చేసుకున్నావు. ప్రవిలాపనం అంటే ఆ జగత్తు, ఆ ఈశ్వరుడు, ఈ జీవుడు అనేవాడు జీవుడు లేకుండా పోయినాడు, నువ్వు పరమాత్మ అని తెలిసింది. అప్పుడు ఈశ్వరుడు నువ్వేనని అర్థమైంది. ఈ జగత్తు నీలో నుంచే వచ్చిందని అర్థమైంది. అప్పుడు జీవ జగద్ ఈశ్వరుడు ముగ్గురు ఒకటైపోతే ప్రవిలాపనం. తత్వదర్శిభి, తత్వదర్శి అంటే ఈ ప్రవిలాపనం అయిన వాడు, తత్పదార్థ త్వం పదార్థాలు ఒకటి అని తెలిసిన వాడు ఏమవుతాడు అంటే ఉభయోరపి రెండింటినీ కూడా దృష్టో చూస్తున్నప్పటికీ వాడు వాటి మీద రాగము పొందడు, విరాగము పొందడు. ఇప్పుడు పామును చూసినా తాడును చూసినా వాడికి పాముగా కనపడ్డా వాడికి భయం లేదు, తాడుగా కనపడ్డా కూడా వాడికి భయం లేదు. అప్పుడు ప్రపంచంగా కనపడ్డా నిన్ను బాధించదు, ప్రపంచంగా కనపడకుండా పరమాత్మగా కనపడ్డా నిన్ను బాధించదు. ఎప్పుడు తత్వదర్శిభి, నువ్వు తత్పదార్థ త్వం పదార్థాలు ఒకటి అని కనుక్కుంటే, ఎట్లా కనుక్కోవాలంటే విచారణే. నువ్వు యాజ్ఞవల్కుడు మైత్రేయికి ఏం చెప్పాడు? మైత్రేయి కిల్యవసి అన్నాడు. నువ్వు గడ్డ కట్టిపోయినావు, ఆ గడ్డ కరగబెట్టుకో అంతే, ఇంకంతకన్నా ఏం చేయక్కర్లేదు అన్నాడు. ఎట్లా కరగబెట్టుకోవాలంటే ఉప్పుట ఎక్కడికి పోవాలి అంటే మళ్ళీ సముద్రానికి వెళ్ళాలి. సముద్రం లోతు కనుక్కుంటానని ఉప్పు బొమ్మ నువ్వు సముద్రానికి వెళ్ళు, సముద్రం ఎంత డెప్త్ ఉందో నువ్వు తెలుసుకోవడానికి పో. నువ్వు పోతే చాలు, డెప్త్ చూడక్కర్లే, నువ్వు సముద్రం అయిపోతావు. అప్పుడు నువ్వు అందులోనే ఉండిపోతావు. ఓ జీవుడా, నువ్వు పరమాత్మను తెలుసుకోవాలంటే నువ్వు, ఎందుకంటే పరమాత్మ కోసమే నువ్వు పరమాత్మను తెలుసుకోవడానికి ట్రై చేయి. ఈ దేహాన్ని వదిలిపెట్టి నువ్వు అందులో కలిసిపోతావు. ఎందుకంటే నువ్వు అదే కదా. అది ఏం కష్టం కాదు. ఇంకా ఏదైనా కష్టమేమో అంటారు. చెరువుగా పువ్వులు చీరుట కంటే, నువ్వు పూజ చేయాలంటే నువ్వు పూలు తీసుకొచ్చి రావాలి, కొయ్యాలి, ఆ కొమ్మ వంచాలి, గోరు పెట్టాలి, గిల్లాలి, అప్పుడు పువ్వు తెగుతుంది చెట్టు నుంచి. అది తీసుకొచ్చి దేవుడికి పెట్టాలి. నీకు పూజ చేసుకోవాలంటే ఎన్ని పనులు చూడు కదా. పోనీ జపం చేయరా, ధ్యానం చేయరా అంటే కళ్ళు మూసుకుని కూర్చోవాలి. కూర్చోడానికి నాకు టైం ఉండదు. ఒకవేళ కూర్చున్నా నా మనసు ఎక్కడెక్కడికో పోతుంది. దానికంటే ఇది చాలా తేలిక అంటున్నాడు. ఈ ఉప్పు బొమ్మను సముద్రంలో కలపడం అతి ఈజీ, అన్నిటికంటే సుఖంట. సుసుఖం కర్తుమవ్యయం అంటాడు అర్జున. ఇది అసలు కష్టం కాదు, అందరు ఇదే కష్టం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది విసుగు లేకుండా వినాలమ్మా. వింటే తప్ప నీ మనసు, అంటే ఎన్ని జన్మల నుంచో దాన్ని బలవంతంగా సంసారంలో పడేసావు. బాగా అది పోట్ల గిత్తలాగా సంసారంలో పడి సస్తున్నది. పోట్ల இது போட்ல வாட் கித்தா கித்தா అంటే புல். உங்களுக்கு எப்படி தெரிஞ்சது இது? అది ముందు బయలుదేరితే ఎవరి మీద కొమ్ములు పొడుద్దామా అనే ఉంటుంది. ఈ ప్రపంచం నీకు అట్లాంటిది. నువ్వు దాంట్లో వెతకడానికి పోతే నువ్వు దాంట్లోనే వెతుకుతున్నావు. నీ సంపద దేంట్లో వెతుకుతున్నావు? ఈ ప్రపంచంలో. నీ పిల్లల్ని దేంట్లో కన్నావు? ఇక్కడే కన్నావు. వాళ్ళని పైకి తేవాలనుకుంటే ఎక్కడ? ఇక్కడే. వివేకానందుడు అంటాడు, ప్రతివాడు తన కొడుకునిట నేను ఇంజనీర్ని చేద్దామా, నేను డాక్టర్ని చేద్దామా, లేకపోతే సైంటిస్ట్ని చేద్దామా, ఇంకెవరినో పెద్దవాడు, ఎవడైనా ఒక్కడైనా నా కొడుకును సన్యాసిని చేద్దామని అనుకున్నాడా? ఒక్కరు కూడా అనుకోడు. ఆత్మ గురించి తెలుసు. ఇది అన్నిటికంటే గొప్ప విద్య ఇది. యాక్చువల్లీ హీ థాట్ అబౌట్ ఇట్. ఎవడైనా అనుకుంటాడా? ఎవ్వడు అనుకోడు. ఏమా ఎవడు చాలా చాలా అదృష్టం వాడికి. కానీ వీడు అనుకున్నా వాడికి రావాలి కదా. ఒక్కడు కోటికి ఒకడు కూడా అనుకోడు. ఎందుకంటే నువ్వు నమ్మింది భౌతికమైన సంపదని, భౌతికమైన ప్రపంచాన్ని. కాబట్టి ఆ ప్రపంచంలో వాడిని పైకి తీసుకురావాలి అని నువ్వు అనుకుంటున్నావు.
నిజంగా వాడి మేలు కోరితే వాడికి జన్మరాహిత్యం కావాలని నువ్వు కోరుకోవాలి కదా. మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఇవాళ మనం డాక్టర్ని చేస్తాము, ఇంజనీరింగ్ చేస్తాము, మనం చేసేది అంతే కదా. లేకపోతే ఒక సైంటిస్ట్ని చేస్తాం, అంతకంటే ఏం చేయలేము. మన దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టు, లంచం ఇచ్చో ఏదో చేసి మొత్తానికి ఇంత వాడిని చంపో కొట్టో అంతవరకు తీసుకొస్తాం. కానీ వాడి ప్రపంచం అన్నాళ్ళు ఉంటాడా? నువ్వు పోతావు, వాడు పోతావు. మరి నువ్వు ఆ టెంపరీ దానికి నువ్వే టెంపరీగా ఉండి వాడికి టెంపరీ దాన్నే నువ్వు కోరుతున్నావు కదా. నువ్వు పర్మనెంట్ గా సంపాదించుకో, వాడికి కూడా పర్మనెంట్ గా వచ్చే పోస్టే ఇవ్వు. మళ్ళీ పుట్టకుండా ఉండేది నేర్చుకోరా. ఇప్పుడు పుట్టావు తప్పదు నీకు, మళ్ళీ నీకు మానవ జన్మ వస్తుందని నమ్మకం లేదు. ఈ జన్మలో తప్ప నీకు ఈ జ్ఞానం కలిగే అవకాశం లేదు. ఎవడన్నా పాఠం చెబితే వినడానికి ఆ కుక్కకి పిల్లికి ఏం తెలుస్తుంది? బల్లికి నువ్వు తెలియదు. మాలదాసరి అని మంగళకైసికి గానం అని చేస్తాడు. మంగళకైసికి గానం శ్రీరంగంలో ఏమది ఒక పాట. రోజు తెల్లవారుజామున మంగళకైసికి అనేది ఒక రాగం. ఆ రాగంలో పాట పాడతాడు ఒక మాలవాడు. మాలవాడు అంటే షెడ్యూల్ క్యాస్ట్ ఒకడు, హరిభక్తుడు. వాడు రోజు తెల్లవారుజామున లేచి తంబురా తీసుకుని నడిచి వెళ్ళి ఆ శ్రీరంగానికి లోపల గుడికి రానివ్వరు. వాడు వేరే కులం వాడు కదా, రానివ్వరు. ఆ బయట కూర్చొని ఆ శ్రీరంగనాథుని వాళ్ళందరూ పూజలు చేస్తుంటే వీడొక్కడు బయట కూర్చొని అట్లా ఆ తంబురాతో మంగళకైసికి పాట పాడుకుని, తర్వాత వాళ్ళు ఊరి పూజ అంతా అయిన తర్వాత ప్రసాదం ఏదో తెచ్చి పెడతారు కదా వాకిట్లోకి, ఆ ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేసేవాడు. వాడు రోజు వాడి పని అది. వాడి పేరు మాల దాసరి. దాసరి అంటే ఆ తంబురా మీటుకు పాట పాడేవాడు అని. వాడు అట్లా చేస్తూ ఉంటాడు. ఒకరోజు తెల్లవారుజామున కోడి అదేదో పిల్లి దాన్ని తినడానికి వస్తే ఆ కోడి కూస్తుంది. పిల్లి తినడానికి వస్తే కోడి కూసింది, లేకపోతే నిజంగా కోడి కూసే టైం కాదు, ఏ అర్ధరాత్రి అట్లాడెప్పుడు. వాడు ఆ శబ్దం విని కోడి కూసింది, ఇంకా నేను గడియారాలు లేవు కదా, వాడు పెడతాడు. వెళ్ళి ఒక తీగ తొక్కుతాడు. ఆ తీగ దారి తప్పిస్తుంది, ఒక చెట్టు తీగ దారి తప్పిపోతాడు. మామూలుగా రావాల్సిన రూట్లో పోకుండా ఇంకెక్కడికో పోతాడు. ఒక బ్రహ్మ రాక్షసుడి దగ్గరికి పోతాడు వాడు. అక్కడికి ఆ రాక్షసుడు వీడిని పట్టి తింటానంటాడు. ఊరే నన్ను తినవాకు, నేను శ్రీరంగం గుడికి వెళ్ళి పాట పాడి వచ్చేస్తాను, వచ్చినప్పుడు నన్ను తిను అంటాడు. నువ్వు అట్లా తప్పించుకుని పోతే నువ్వు పోతావు, నాకు ఆహారమైనావు, నువ్వు పోవడానికి వీలు లేదని ఆ రాక్షసుడు పట్టుకుంటాడు. వీడు ఎట్లాగో చెప్పి ఎన్నో మాటలు చెప్పి సరే అన్ని బాసలు చేసి వస్తాడు ఇక్కడికి. అంటే ఓతు తీసుకొని ప్రమాణాలు చేసి బాసలు చేసి ఇక్కడికి వచ్చి శ్రీరంగంలో పాట పాడుకుని, ఇవాళ్లే ఆఖరు, నేను ఇక మళ్ళీ రాను, ఇవాళ వాడికి భోజనంగా వెళ్ళిపోతున్నాను అని పెడతాడు. వాడు ఆశ్చర్యపోతాడు. నువ్వు ఏమిటి, ఎట్లా వచ్చావు, ఎవడైనా తప్పించుకుపోతే ఇంక పోతాడు, నువ్వు మళ్ళీ వచ్చావేమిటి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఆ రాక్షసుడు అడుగుతాడు. నేను రోజు మంగళకైసికి గానం చేసుకుంటాను, ఆ పాట పాడి దేవుడికి వాడు చెప్పి వచ్చేసాను, ఇంకా రాను, నన్ను ఇవాళ వాడు బ్రహ్మరాక్షసుడు ఆహారంగా తీసుకుంటాడని చెప్పొచ్చేసానని చెబుతాడు. నువ్వు ఆ పాట పాడానన్నావు, ఆ పాట ఫలం నాకు ఇవ్వు, నాకు ఈ రాక్షస జన్మ పోతుంది అని అడుగుతాడు. అప్పుడు ఈ మాలదాసరి చెప్తాడు, నా ఫలితం పుణ్యం ఫలం నీకు ఇవ్వను, నేనిప్పుడు నీకు చెప్పబోయేటువంటి విషయాలు ఇక్కడ ఈ ఇక్కడ ప్రాణులు ఏవో ఉంటాయి, ఇక్కడ ఇవి ఎగిరేవి, తిరిగేవి, చీమలో దోమలో, ఇవి కూడా వింటాయి. ఈ పుణ్యఫలం వల్ల అవి మళ్ళీ మానవ జన్మకెళ్తాయి, అందుకని నేను మాట్లాడతాను అని చెప్తాడు వాడికి. తర్వాత వాడికి గానఫలం ఇస్తాడు, వాడికి రాక్షస జన్మ కూడా పోతుంది. ఈ మాలదాసరి వాడు తినడు, నేను తినను నేను అంటాడు, నువ్వు ఎట్లయినా నాకు ఆ పుణ్యం ఇయ్యి అంటాడు. మనం చెప్పుకుంటుంటే ఇవి ఇక్కడ ఏవైనా ఉంటే బల్లో ఉంటాయి కదా, వాటికి ఈ పుణ్య ఫలం వల్ల మానవ జన్మ వస్తుంది. మరి దీనికి ఎంత ఫలితం ఉంది? అటువంటి పుణ్యం వచ్చేదాన్ని మన పిల్లలకు మనం చెప్పడం లేదు. ఎందుకంటే నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే మనం చెప్పేవాళ్ళం.
అప్పుడు మనకు ప్రేమ ఉంది అని మనం అదే అమ్మవారి ఆవరణ. అలా మనం ప్రేమ ఉంది ఒక్కసారి అట్లా మర్చిపోయినట్టుగా మర్చిపోయేది చేసింది కదా. ఇప్పుడు ఎవరు కూడా చెప్పట్లేదు కదా, వాళ్ళ పిల్లలకి ఎవరు చెప్పటం లేదు. ఏమన్నా చెబుదామంటే నా పిల్లలు నా మాట వినరు వాళ్ళు. నేను కూడా చెప్పట్లేదు కదా, నా పిల్లలు కూడా వినలేదు కదా. వాళ్ళు ఎందుకంటే అది అమ్మవారు ఆవరణ అనేది ఒకటి ఒక లేయర్ వేసేస్తుంది. యశోదే ఆవిడ అనుకుందిట, కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక ఉన్నదానో యశోదాదేవి కాను అనుకుంటుంటారు. అసలు నేను యశోదని కాదా ఏమి అనుకుంటుంది. అంటే తనకు తనే అనుమానం వచ్చింది, ఈ పిల్లవాడి నోట్లో ఇంత బ్రహ్మాండం ఎట్టా ఉంటుంది, వీడు పిల్లవాడు కదా. అంటే తన్ని తాను అట్లా అవునో కాదో అని ఆవరణ వేసేసుకుంటేనే దేవకి కూడా, మరి దేవకి పుట్టంగానే ఇచ్చాడు. మరి తర్వాత జైల్లో నుంచి వచ్చి వాడు తన కొడుకేనని, అంటే జైల్లో విడిపించిన వాడు తన కొడుకే ఆయన విష్ణువు అని అనుకోకూడదా? మరి ఆవిడ అనుకోలేదు కదా. అవును, అనుకోలే, కొడుకే అనుకుంది. యశోదా కొడుకే అనుకుంది, నందుడు దేవకి కొడుకే అని. వాడు విష్ణువు అని అనుకోలేదు కదా. అదే ఆవరణ. ఆవరణ తర్వాత విక్షేపం. ఇది ఈ రెండు ఏమిటంటే రెండు ఆవరణ విక్షేపం రెండు ఉన్నాయి కదా. ఉన్న భగవంతుడు లేడంటాం ఆవరణ లక్ష్యం. దేవుడు లేడు, నేనే ఉన్నాను. నువ్వే ఉన్నావు, నువ్వే దేవుడు అని చెప్తోంది శాస్త్రం. దేవుడు లేడు అన్నది నిజమే. ఏ దేవుడు లేడు? మనం పూజ చేసే, నువ్వు పూజ చేసే దేవుడు లేడు. శంఖ చక్రాలు పట్టుకున్నటువంటి వాడు లేడు. నువ్వు ఆలోచించు ఒక్క మాట. ఒక రాజ్యం ఉందమ్మా, ఒకటి రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రాజు ఒక్కడు అన్నీ చేయలేడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో ఉన్నాడు, ఆయనే మొత్తం చేస్తాడా? చేయకుండా ఏం చేస్తాడు? మినిస్ట్రీని పెట్టుకుంటాడు కదా. ఈ మినిస్ట్రీ వాడు ఎలక్టెడ్ పీపుల్ ఎవడో ఒక మినిస్ట్రీని పెట్టుకుంటాడు. ఒక్కొక్క శాఖకి ఒక్కొక్కడు అధిపతి అని అన్నారు కదా. వీళ్ళందరికీ అధిపతి మళ్ళీ ప్రైమ్ మినిస్టరే కదా. ప్రైమ్ మినిస్టర్ వాడికన్నా ఇంకా ప్రెసిడెంట్ కదా. మనం ఇప్పుడు పూజ చేసేవాళ్ళు ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉన్న ఆ చీఫ్ని మనం పూజ చేస్తున్నాం. కరెక్ట్. ఆలోచించు, మొత్తం కలిసిన వాడిని పట్టుకుంటే నీకు లాభమా, ఒక్కొక్కడిని పట్టుకుంటే లాభమా? నాకు డబ్బులు కావాలంటున్నావు, ట్రెజరరు ఆ లక్ష్మి. నాకు చదువు కావాలన్నావు, ఆ సరస్వతి పూజ చేస్తున్నావు. ఆలోచించు, ఎంత పిచ్చివాడము మనం కదా. పైగా దేవుడు లేడంటాం. ఎందుకురా దేవుడు లేడంటాం? నాకు కనిపించలేదు. ఉంటే కనిపించడా? ఎవ్వరికి కనిపించలేదు కదా దేవుడు. మరి వాడు ఉన్నాడు అని చెబుతున్నారు కదా. వాడు ఎట్లా ఉంటాడంటే వాడు నువ్వుగా ఉన్నావురా. ఎక్కడో ఉంటే నీకన్నా వేరుగా ఉంటే వాడు నీకు కనిపిస్తాడు. నీవే అయితే ఎట్లా కనిపిస్తాడు? ఆలోచించు. వాడు నీవుగా ఉన్నావు. నిన్ను నువ్వు చూసుకోవాలంటే ఒక అద్దం పెట్టి చూసుకోవాలి కదా. నిన్ను నువ్వు చూడాలంటే ఎట్లా చూస్తావు? అద్దం పెట్టి చూసుకోవాలి. నీ లోపల ఉన్న అద్దాన్ని నువ్వు మూసేసుకున్నావు. నీ లోపలే అద్దం ఉంది కదా. నీ అద్దంలోనే చూడాలి నువ్వు పరమాత్మని. అంటే నీ బుద్ధిలోనే పరమాత్మని చూడాలి. అంటే నీ బుద్ధిలో నీ జ్ఞానం కలగాలి. నేను పరమాత్మని అన్న జ్ఞానం ఎక్కడ కలగాలి? నీ బుద్ధిలో కలగాలి. అందుకే నిహితం గుహాయాం అన్నాడు. నీ గుహలో దాక్కున్నాడు వాడు పరమాత్మ. ఎక్కడ దాక్కున్నాడు అంటే నీ గుహలో దాక్కున్నాడు. బయట ఎక్కడన్నా అయితే కనపడతా, నువ్వు వెతుకుతావని పట్టుకుంటావని వాడు నీ దగ్గరే దాక్కున్నాడు. అది ఆ మంత్రం బిగినింగ్ ఏంటి? నిహితం గుహాయం, ఆ మంత్రం బిగినింగ్ ఏంటి? పశ్యత్సిహైవ నిహితం గుహాయం. అంతకుముందు ఇంకా ఏదో ఉంది. పశ్యత్ సిహైవ అంటే చూసావంటే, ఇహైవ ఇక్కడే, నిహితం గుహాయం దూరాత్ సుదూర. అంత గుర్తురాడు. దూరంగా ఉన్నాడా అంటే సుదూర, ఇంకా దూరం అయిపోతాడు. నువ్వు
ఆ లోపల వెళ్ళి నువ్వు చూస్తే నీ దగ్గర హితం గుహాయాం అంటాడు. ఇక్కడ చూసినట్లయితే నీ గుహలోపలే వాడు కనపడతాడు అని. నువ్వు వెతుక్కుని చూడు. నువ్వు చూడలే ఇప్పటి వరకు. చూడలేదంటే ఇప్పటి వరకు ఈ మొత్తం కలిసి నేను ఒకటి అని అనుకుంటున్నాను. అదే నేను వేసుకున్న ఆవరణ. ఏం ఆవరణ వేసుకున్నా అంటే నా పంచకోశాలే నేను ఆవరణగా వేసేసాను. కనపడనీయకుండా పరమాత్మ నేను మూసేసుకున్నాను. ఉన్న భగవంతుడు లేడంటాం నీ ఆవరణ లక్షణం. దేవుడు లేడు, నాకు కనపడలేదు అని. దేవుడు ఎట్లా ఉంటాడో తెలుసుకుంటే వాడిని కనపడటం తేలిక. లేని ప్రపంచం ఉంది అని చెప్తున్నావు, అది ఇంకొక విక్షేపం. ప్రపంచం లేదు, పరమాత్మ కన్నా భిన్నంగా లేదు, కానీ అది ఉన్నట్టుగా నువ్వు చెప్తున్నావు. అందువల్లే దీనికి అసంభావన, అది విపరీత భావన అని పేరు. అసంభావన అంటే లేనిది ఉన్నట్టుగా నువ్వు ఆలోచిస్తున్నావు, ఉన్నది లేనట్టుగా ఆలోచిస్తున్నావు, అది విపరీత భావన. ఈ రెండు భావాల వల్ల నీకు సత్యమైనటువంటి పరమాత్మ దూరం అయిపోయినాడు. నిత్యమైన పరమాత్మ ఎప్పుడైతే నీ వాడవుతాడో నిత్యమైన ఆనందం నీదవుతుంది. ఇప్పుడు నీ ఆనందం నిత్యమైన ఆనందం కాదు, టెంపరీ ఆనందం. ఎందుకు నువ్వే చెప్పావు కదా, నాకు ఆనందం పర్మనెంట్గా ఉండటం లేదు, నిన్నటి ఆనందం ఇవాళ లేదు, నిన్న ఒప్పుకున్నావు కదా. లిమిటెడ్ ఆనందం నాకు పర్మనెంట్గా ఆనందం ఉండటం లేదు. ఎందుకు అంటే నువ్వు పర్మనెంట్ పరమాత్మని మర్చిపోయినావు. మర్చిపోవడం ఒక తప్పు, పరమాత్మను అక్కడ ఇక్కడ వెతుకుతున్నావు. ఎట్లా వెతుకుతున్నావు అంటే నువ్వు ఒక చోట పారేసుకున్నావు, ఒక చోట వెతుకుతున్నావు. ఎవడో ఒక పెసర చేను దున్నుతూ ఉన్నట్ట. పెసర చేను అంటే మూంగు పండే పొలం, అది కల్టివేట్ చేస్తున్నాడు. చేస్తూ ఉంటే వాడి ఉంగరం అందులో పడిపోయింది. నెక్స్ట్ పెసలు వచ్చినాయి ఇంటికి. ఆ భార్య పెసలు విసిరి పప్పు చేసి అది పప్పు వండింది. ఇప్పుడు అన్నం తింటున్నట్ట. అన్నం తింటూ అన్నంలో ఇట్లా వెతుక్కుంటున్నట్ట. ఏం వెతుకుతున్నావు అంటే ఆ పెసర చేలో నా ఉంగరం పోయింది, ఈ పప్పులో దొరుకుతుంది అని వెతుకుతున్నాను. ఆ చేలో పండిన వేని వెతుకుతున్నా, వాడి ఉంగరం దొరుకుతుందా? దొరకదు. ఎందుకని? Because he lost it somewhere, he is searching somewhere else. అది ఇప్పుడు పరమాత్మని నీ లోపల ఉన్నవాడిని నువ్వు మర్చిపోయి వాడిని ఎక్కడెక్కడో వెతుకుతుంటే ఇట్లా వెతుకుతున్నావు అన్నాడు. చిన్నప్పుడు మనకు ఒక కథలు చెప్పేవాళ్ళు గుర్తుంది. ఒక ముసలమ్మ బావి దగ్గర కూర్చొని సూది పెట్టి కుట్టుకుంటోందిట. సూది పోయి బావిలో పడిపోయిందిట. ఊ అంటే వస్తుందా, ఆ అంటే వస్తుందా, తలకాయ తిప్పితే వస్తుందా అని ఏడ్పించేవాళ్ళు చిన్నప్పుడు కథ చెప్పి. అంటే ఆ బావిలో పడ్డ సూది ఇంకా దొరకదు. స్ట్రీట్ లైట్ బాగా వెలుతురుగా ఉంది కదా అని అక్కడ వెతికితే సూది ఒకచోట పారేసి ఒకచోట వెతికితే ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నువ్వు పరమాత్మని ఎక్కడ మర్చిపోయినావో నీ లోపల మర్చిపోయినావు. నువ్వు తిరుపతికి పోయి వెతికితే దొరకదు. ఇది ఏ లెవెల్ వాడికి చెబుతున్నా అంటే మిగిలిన 50% వాడికి చెబుతున్నాడు. 30 వాడికి 50 వాడికి ఈ మాట చెప్పకూడదు, వాడు వెతకాలి. ఎందుకని? నువ్వు 1వ క్లాస్లో PhD క్లాస్ పాఠం చెప్పకూడదు, వాడిని వెతకరా అనే చెప్పాలి. వాడు 10th క్లాస్ వరకు అట్లా వెతుక్కుంటూ ఉంటాడు. మెల్లగా 30 మార్కులు వస్తాయి. తర్వాత వాడు ఎప్పుడో మెల్లగా ఉపాసన దాటాలి, కర్మ దాటాలి, ఉపాసన దాటాలి. తర్వాతే కదా జ్ఞానం నీకు అర్థం అవుతుంది. అసంశక్తి, అసంభావన, విపరీత భావన, ఈ 2 భావాలు నీకు పట్టబట్టి నీకు దుఃఖం కలుగుతోంది, ఆనందం కలగటం లేదు. నీకు ఆనందం కలగటం లేదు, కలిగినా టెంపరీగా కలుగుతోంది. అది చాలా పైకి కొంచెం నువ్వు పొందే ఆనందం ఎట్లాంటి శాస్త్రము, కత్తికి తేనె పూసి, కత్తి తేనె పూసి ఆ తేనె నాకమన్నారు. నేను అయ్యో కత్తికి పూసారు తేనె, ఆ తేనె ఇప్పుడు తేనెతో పాటు ఏమవుతుంది? కత్తి. ఇప్పుడు నువ్వు పొందే ఆనందాలన్నీ అట్లాంటివి అన్నాడు. నీకు పర్మనెంట్ ఆనందం దొరకటం లేదు. కత్తి ఎవరు అంటే నీ ముగ్గురే ఈశ్వరత్రయాలు. 3 ఎడ్జ్డ్ నైఫ్ నీ దగ్గర ఉంది, నాట్ డబుల్ ఎడ్జ్డ్.
ఆ కత్తిని దగ్గర పెట్టుకుని నిత్య నిరంతరం నువ్వు దాంతోనే సతాయించబడుతున్నావు. నీ లోపలికి వెళ్ళడానికి కూడా నీకు టైం ఇవ్వటంలే ఈ మూడే. కరెక్ట్. అంతర్ముఖమయ్యి నీలో నిన్ను వెతుక్కోవడానికి నీకు టైం ఇవ్వట్లే. అందుకే గురువుగారు అంటారు, నాయన పడుకున్న తర్వాత నిద్రపోయే మధ్యలో కాలం అది నీ కోసం ఉపయోగించుకోరా, మిగిలిన కాలం అంతా ఏమన్నా పోనీ కదా. రోజు ఒక పావు గంట అర్ధగంట నీది అని పెట్టుకోరా, ఈ పని చేయరా. అర్థమైందా? ఈ దుఃఖం నీకు పోవాలంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం నేర్చుకో, లేదా అది ఇది కలిపి పట్టుకోవడం నేర్చుకో. గాజు గ్లాస్ అనగానే నీకు వెంటనే ఏం తెలుస్తుందంటే గ్లాసే అంటే గాజు, బీ కేర్ఫుల్, ఇది గాజు కాబట్టి ఇది ఎప్పుడైనా కింద పడితే పగులుతుంది. అట్లా రెండింటినీ నువ్వు గుర్తించావు అనుకో. ఇప్పుడు బంగారు గొలుసు వేసుకున్నావమ్మా జాగ్రత్త అని చెప్తే ఏమిటి అర్థం? నీ బంగారం పోతుందేమో జాగ్రత్త, గొలుసు పోతే మనకు బాధలేదు. కరెక్ట్. బంగారం పోకూడదు. అట్లా నువ్వు మనిషివి, లోపల పరమాత్మవి, అహం బ్రహ్మాస్మి అని ప్రతినిత్యం గుర్తు చేసుకున్నావు అనుకో, ఆ బ్రహ్మ పదార్థాన్ని నువ్వు వెతుక్కోవడానికి నువ్వు ప్రయత్నిస్తావు. లేకపోతే నీకు ఇక్కడ అట్లా చెప్పలే, నువ్వు అన్ని వస్తువులని అది తయారైంది, అది దాని నామరూపాలు రెండూ పట్టుకుంటున్నావు. ఇక్కడ నామరూపాలు ఒక్కటే పట్టుకుంటున్నావు. అందువల్ల నీకు తెలియటం లేదు. ఈ దుఃఖం అంతం కావాలంటే ఉన్నది ఉన్నట్టుగా పట్టుకోవడం నేర్చుకో అర్జున. లేని దాన్ని లేనట్టుగా చూడు. ఒకవేళ నాకు కనపడుతోంది, ఉన్నట్టుగా కనపడుతోంది అంటే ఇందాక నీకు చెప్పాను సినిమా లాగా, నీ లోపల ఫిలిం ఉంది, నీ లోపలే అర్క్ బల్బ్ ఉంది. ఆ బల్బు కాంతికి ఈ ఫిలిం ప్రొజెక్ట్ అయింది. నువ్వు చూస్తేనే కదా ఆ ప్రపంచం నీకు తెలిసింది. కాబట్టి ఈ ప్రపంచం నా దగ్గర నుంచి వస్తోంది అని దీని పుట్టుక చోటు నేను అని నువ్వు ఆలోచిస్తే ఆ ప్రపంచం నిన్ను బాధించదు. దుఃఖ రాహిత్యము తత్వజ్ఞులు ఈ కీలకం గ్రహించి తమ జీవితాన్ని సార్థకం చేసుకోండి. నువ్వు తత్వజ్ఞుడు అయితే, అంటే తత్వాన్ని తెలియాలి అనే కాంక్ష నిజంగా నీకుంటే ఇది అర్థం చేసుకో అర్జున. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత. ఉభయోరపి రెండూ చూస్తున్నప్పటికీ ఆ రెండూ నిన్ను బాధించవు. నిన్ను పాము బాధించదు, తాడు అసలే బాధించదు. తాడులో ఉన్న పాము కూడా నిన్ను బాధించదు. అట్లా పరమాత్మ బాధించడు, పరమాత్మ రూపంలో ఉన్న ఈ ప్రపంచము నిన్ను బాధించదు. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. దీన్ని మిథ్య అన్నారు. దేన్ని మిథ్య అన్నారు? నామరూపాలు మిథ్య అన్నారు. గాజు గ్లాస్ ఉంది, గాజు గ్లాస్ పగిలిపోయింది, మనమైతే అక్కడ పారేస్తాం. గాజు గ్లాస్ పగిలిపోయింది కదా, ట్రాష్లో పారేద్దాం. కానీ ఆ గాజు ముక్కలే మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళి అది మళ్ళీ కరిగి ఇంకొక గాజు తయారై వస్తుంది. కరెక్ట్. బంగారం ఎట్లా తయారవుతుందో గాజు ముక్కలు కూడా మళ్ళీ తయారై వస్తున్నాయి. ప్లాస్టిక్ మళ్ళీ తయారై వస్తుంది కదా. ఏదైతే తయారయ్యి మళ్ళీ తిరిగి వస్తుంది, నామరూపాలు ధరిస్తుంది అంటున్నావో ఆ వస్తువు సత్యం, ఆ నామరూపాలు అసత్యం. కరెక్ట్. అది మిథ్య, ఇది సత్యం. జగత్తు మిథ్య అంటే ఈ జగత్ అట్లాడిది. చూడు బైనరీ ప్రాజెక్ట్స్ ఎన్ని వస్తున్నాయో చూడది. ఒకటి పోతే దాంట్లో నుంచి ఎన్ని తయారై వస్తున్నాయి. ఒక టేబుల్ విరిగింది అనుకో, వెంటనే దాన్ని 4 పీటలు చేస్తున్నావు. మరి టేబుల్ ఎక్కడికి పోయింది? పీటక తయారు. పీట అనే నామరూపం వచ్చింది, పీట అనేటువంటి ఉపయోగంగా మారింది. టేబుల్ అయితే కూర్చొని అన్నం తిన్నావు, పీట అయితే దాని మీద కూర్చొని అన్నం తింటున్నావు. ఈ ప్రపంచం అంతా అట్లాంటిదే, మార్పు చెందుతోంది. అట్లా నీ శరీరాలు కూడా మార్పు చెందుతున్నాయి. మరి ఇది పర్మనెంట్ అనుకుంటున్నావు, ఇదేదో పర్మనెంట్ అనుకుని మిగిలిన వాటినన్నింటినీ దీంతో సమానంగా పర్మనెంట్ చెయ్యాలని నువ్వు ఆలోచిస్తున్నావు. అంతకంటే ఏం లేదు నువ్వు చేస్తున్న పని. నిజంగా నువ్వు తత్వజ్ఞుడు అయితే ఆలోచించు. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అన్నటువంటి దాన్ని దీంట్లో చెప్పాడు. అయిపోయింది ఏమో. 30 minutes. అయ్యా ఇంకా నెక్స్ట్ శ్లోకం రేపు చెప్పు.